హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం వైష్ణవ సంస్కృతి సదాచారం అనే మాయాపూర్ విద్యా సంస్థ నుంచి వచ్చిన ఒక శిక్షా శిబిరంలో పాల్గొంటున్నాము. ఇవాళ ఉపోద్ఘాతము ఒక సెషను. ఈ యొక్క విద్యా విశేషం ఏంటి, ఈ శిక్షా శిబిరంలో మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నాము, వాటి మీద మనం కొంచెం ఇంట్రడక్షన్ లాగా ఉపోద్ఘాతం లాగా తెలుసుకొని వచ్చే శని ఆదివారాలు 2 వారాల వరకు ఈ యొక్క కోర్సులో ఉన్న విశేషాలని మనం దీర్ఘంగా చర్చించుకుందాం. ఈ యొక్క కోర్స్ పేరు వైష్ణవ కల్చర్ అండ్ బిహేవియర్, అంటే వైష్ణవ సంస్కృతి సదాచారం. బిహేవియర్ అంటే నడవడిక అని కూడా మనం చెప్పుకోవచ్చు కదా. మనం ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క ఫోరం నుంచి మనం ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ చదువుకున్నప్పుడు దాంట్లో గురువు శిష్యుడు యొక్క సంబంధము, గురువు శిష్యులు ఏం చేయాలి, గురువు యొక్క బాధ్యతలు ఏంటి, శిష్యుల యొక్క బాధ్యతలు ఏంటి, మనకు ఒక శిష్యుడిగా మనం గురువుకి ఏం చేయాలి, దీక్ష అంటే ఏంటి, అలాంటి విశేషాలు, గురువుకి శిష్యుకి సంబంధించిన విశేషాలు మనం తెలుసుకున్నాం. దానికి అనుబంధమైన కోర్సు ఇది వైష్ణవ కల్చర్ కోర్స్ అన్నమాట. కొంతమంది భక్తులు ఈ వైష్ణవ సంస్కృతి సదాచారం చేశాక ఆ ఇస్కాన్ డిసైపుల్ కోర్స్ ఆ శిబిరానికి పాల్గొంటారు. కొంతమంది అది ఐడిసి చేశాక దీంట్లో పాల్గొంటారు. ఈ యొక్క కోర్సులో ముఖ్య విశేషం ఏంటంటే ఇది చాలా ఇన్ఫర్మేషనల్ కోర్స్. అంటే ఒక విషయం గురించి ఆ విషయంలో ఏంటేంటి ఉన్నాయి అని కేవలము చెప్పే కోర్సు మటుకే. అంటే దీంట్లో అంత సిద్ధాంతం కానీ ఏవో చాలా శ్లోకాలు నేర్చుకోవాలి కానీ అలా ఎక్కువ ఉండదు అనమాట. కేవలం మనం మన సంస్కృతిని ఎలా అలవర్చుకోవాలి, మన సంస్కృతి అంటే ఏంటి, మనం ఎందుకు కొన్ని ఆచారాలు నిష్టలు పాటిస్తున్నాము, ఆ పాటించడం వల్ల మనకి ప్రయోజనం ఏంటి, ఎందుకు పాటించాలి అనే విషయం మీదే ఎక్కువ చర్చ జరుగుతుంది. అంటే ఎంతోమంది ఆచార్యులు మన సంస్కృతిని తెలుసుకొని, సదాచార్య విశేషాలను తెలుసుకొని వాటిని కాచి వడపోసి ఇచ్చిన విశేషాలు ఇవి. అంటే అందుకనే దీంట్లో అంత తర్కం అంటూ ఉండదు. మనకి ఏవి ఎంత మనం అందుబాటులో ఉంటాయో అవి మనం చేసుకుంటూ మనం ఇంకా చేస్తే ఏం చేస్తే బాగుంటుందో అని చెప్పే కోర్స్ ఇది. అందుకని ఈ కోర్సులో నేను దాన్ని చెప్పినట్లు తర్కం అంటూ ఉండదు. చెప్పే విశేషాలు చెప్పడం జరుగుతాయి. అవి మనకి ఎంత అన్వయించుకోవాలో, మనం ఎంత అన్వయించుకుంటే మనకెంత మంచిదో మనమే తెలుసుకొని మన నడవడికని ఇంకొంచెం మంచిగా మెరుగుదిద్దుకోవచ్చు. అది ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కోర్సు ద్వారా పాఠకులు కానీ శిక్షకులు కానీ పట్లని చెప్పేవాళ్ళు ప్రతిదీ పాటించగలుగుతున్నారంటే నా దృష్టిలో అవన్నీ చెప్పేవాళ్ళు కూడా పాటించలేకపోవచ్చు. ఎందుకంటే విస్తారంగా కొన్ని విశేషాలు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పబడతాయి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏదో తెలుసుకొని ఉంటే అదొక పెద్ద మొదటి మెట్టు కదా. మనకి ఏ విషయమైనా తెలుసుకోవాలని తెలుసుకున్నప్పుడు అది 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 మొదటి మెట్టు. అది తెలుసుకోవాలని తెలుసుకున్నప్పుడు ఎలా చేయాలి అనేది మన పరిస్థితి బట్టి, మన యథాశక్తి బట్టి ఉంటుంది. అందుకనే ఈ కోర్స్ చాలా సరళంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, కానీ ఎన్నో విశేషాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని విశేషాలు మనకి ఇంతకుముందే మన ఈ ఫోరంలో తప్పకుండా ఎన్నో విషయాలు, కొన్ని కాదు ఎన్నో విషయాలు కూడా ఉండవచ్చు. కానీ ఈ కోర్స్ ద్వారా వాటినన్నిటికీ కలిసి ఒక రూపురేఖలతో మనం గుర్తుపెట్టుకుంటున్నాం కనుక తెలిసిన విషయాలైనా మనం ఒకసారి పునఃస్మరణగా చేసుకుంటూ ఆ తెలిసిన విషయాలలో నుంచి ఇంకా కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కోర్స్లో మనకి ఈ శిక్షా శిబిరంలో మనకి మనం ఏం నేర్చుకుంటున్నామని చెప్పే ముందర ఒకళ్ళిద్దరు భక్తులు ఎవరైనా చెప్తారా వాళ్ళు ఈ కోర్స్ నుంచి వాళ్ళకి ఏమి రావాలనుకుంటున్నారు? 1 or 2 minutes we'll spend and then we'll move on. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम.
ప్రభుజీ నేను అనుకుంటున్నాను, నేను వైష్ణవులను ఎలా గౌరవించాలో తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నాను ప్రభుజీ. అలాగే నేను భక్తురాలుగా, డివోటీగా మారాలి అంటే ఎలాగా ఉండాలో అది కూడా తెలుసుకుంటానేమో అని అనుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ హరే మాతాజీ. కృష్ణ ధన్య ఇంకేమైనా చెప్తారా? మా సొంతమైతే హరే కృష్ణ. యా, ఓకే, ఫైన్, ఐ మూవ్ ఆన్. ఈ యొక్క ఇక మీ అందరికీ స్వాగతం. ఈ ఈ వైష్ణవ సంస్కృతి సదాచారం అనే కోర్సు ఇది చాలా విస్తారమైన విషయము. కానీ మాయాపూర్ ఎడ్యుకేషన్ అంటే మాయాపూర్ విద్యా సంస్థ దీన్ని చాలా విషయాలని పొందుపరిచి మనం అర్థం చేసుకునే రూపంలో మనకి ఇచ్చారనమాట. మనం ఈ వైష్ణవ సంస్కృతి అని తెలుసుకోవాలనుకుంటే 2 పదాలకి మనకు అర్థం కావాలి, తెలియాలి. వైష్ణవులు ఎవరు, సంస్కృతి ఏంటి, కల్చర్ అంటారు కదా, ఇంగ్లీష్లో కల్చర్ అంటారు. మామూలుగా ఈ సంస్కృతి కల్చర్ అనే మాట వస్తే మన యొక్క నడవడిక, మనం చేసే పనులు, ఇవి అన్ని కలిపి కూడగట్టి ఒక పదంలాగా చెప్పుకోవాలి. కానీ మన సంస్కృతి యొక్క నిర్వచనం, మనం చేసే పనులు, కల్చర్ అన్నమాట. హరే కృష్ణ. ఇంటికాడ ప్రేమగా అది ఇది అని చెప్పి ఇక్కడ కొడతారా నిన్ను? ఏం భయం లేదు వీళ్ళకు. హరే కృష్ణ అండి. దయచేసి అందరూ ఫోన్ మ్యూట్ లో పెట్టాలండి. మీరు మాట్లాడాలనుకుంటేనే అన్మ్యూట్ చేయండి. దస్తగిరి గారు మీ ఫోన్ అన్మ్యూట్ అయింది. సో అందరికి ఒకటే వినపము, దయచేసి ఇది రికార్డ్ అవుతుంది. సో మీ ఫోన్లు మ్యూట్ లో పెట్టుకోండి. హరే కృష్ణ. థ్యాంక్స్ ప్రభు. అయితే మొదటిదంటే వైష్ణవ సంస్కృతి కదా. అంటే మనం వైష్ణవులు ఎవరు అని, వైష్ణవులు అని మనం చెప్పబడాలంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అంటే వైష్ణవుడు అంటే ఒక నిర్వచనం ఏంటంటే భక్తుడు. ఇంకో నిర్వచనం అంటే విష్ణు యొక్క భక్తుడు అని చెప్పుకోవచ్చు. వాళ్ళని వైష్ణవులు అంటే విష్ణువుని ఒక భగవంతుడిలాగా పూజించేవాళ్ళు, విష్ణువు, కృష్ణ ఆ విష్ణు తత్వాన్ని చూసేవాళ్ళని వైష్ణవులు అని పిలువబడతారు. మరి ఆ కల్చర్ అంటే ఏంటి అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళ యొక్క ప్రవర్తనని ఒక కల్చర్ అంటే ఒక సంస్కారంలాగా చేయవచ్చు అనమాట. అంటే మరి విష్ణు యొక్క భక్తులు వైష్ణవులు అయితే మరి భక్తులు ఎవరు? ఆ భక్తులకి నిర్వచనం ఏంటంటే మనకి నారద పంచరాజ సూత్రంలో భక్తి అనే దానికి ఒక మంచి నిర్వచనం చెప్పబడుతుంది. దాంట్లో మనం మన యొక్క ఇంద్రియాలన్నింటినీ భగవంతుడి సేవ కొరకు ఎప్పుడైతే అర్పిస్తామో హృషికేన అప్పుడే ఆ భక్తి యొక్క కరెక్ట్ అయిన భక్తి అని మనకి చెప్పబడుతుంది. అలాగే భక్తి రసామృత సింధులో కూడా ఉత్తమమైన భక్తి గురించి చెప్పబడుతుంది. అన్ని విశేషాలని వదిలేసి కృష్ణుని యొక్క భక్తులు అంటే కృష్ణుని యొక్క శరణలో ముందరికి వెళ్ళడానికి చేసే ప్రయత్నమే భక్తి మార్గం అని చెప్పబడుతుంది. అంటే వైష్ణవులు విష్ణు యొక్క భక్తులైతే భక్తికి నిర్వచనం మనం భగవంతునికి ఒక ఆత్మ సమర్పణ చేసుకోవడం అయితే, అలా చేసే ప్రక్రియలో మనం చేసే ప్రతి ఒక్క పని మన నడవడికనే సదాచారం కింద, కల్చర్ కింద చెప్పబడుతుంది అన్నమాట. ఇది మనకి ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకోవాలి అంటే, ఈ యొక్క సదాచారము, సంస్కృతి, ఈ రెండు మనకి ఎందుకు ఎక్కడ ఉపయోగపడతాయంటే, మామూలుగా ప్రాక్టికల్ దృష్టికోణంతో కూడా మన నిజ జీవితంలో మనకి ఎక్కడ ఉపయోగపడతాయంటే, మనం భక్తిలో ముందరికి వెళ్ళాలంటే మనంతటా మనకి ఒక నియమబద్ధమైన జీవనం ఉండాలి. ఆ నియమబద్ధమైన అంటే డిసిప్లిన్ ఓరియంటెడ్ అంటే రెగ్యులేషన్ ఓరియంటెడ్ జీవితం ఉండాలి. ఆ జీవితంలో ఉండి ఆ రెగ్యులేషన్స్ని పాటిస్తూ, ఆ నియమాలని మనం పాటిస్తూ ఎందుకు పాటిస్తున్నాము అని మనంతటా మనం తెలుసుకొని
మనకి అది కన్విన్సింగ్గా అనిపించడం, మనకు అది నమ్మకంగా అనిపించడం, మనకు దాని మీద నమ్మకం కుదిరేక దాన్ని పాటించే నియమాలను మనం ఏం చేస్తాయంటే మన భక్తి మార్గంలో మన ముందరికి తీసుకెళ్ళడమే కాకుండా ఇంకొక ముఖ్యమైన విశేషం దానివల్ల వచ్చేది ఏంటంటే మనని చూసి ఇంకోళ్ళు ప్రేరేపింపబడతారు అన్నమాట. అది చాలా ముఖ్యమైన విషయం. నిన్న ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు ఒక మాతాజీ. అంటే ఆవిడ చాలా పర్సనల్ మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఆవిడ తమ భక్తి మార్గంలో ఇంట్లో ప్రసాదం సేవ చేస్తూ ఆవిడ మిగతా వాళ్ళని ఎట్లా ఇన్స్పైర్ చేయగలిగారు అనేది ఆవిడ చాలా చక్కగా చెప్పారనమాట. అలాగే మన సత్ప్రవర్తన వల్లనే మనల్ని చూసి ఇంకొకళ్ళు కృష్ణ భక్తి భావంలో అంటే భక్తి మార్గంలోకి రావడానికి వీలు. మనం ఎంత చెప్పాలనుకున్నా, ఎన్ని శాస్త్ర జ్ఞానం ఇవ్వాలనుకున్నా, ఏదేదో మంచి మంచి కీర్తనలు చేసి ఎవరైనా ఆకర్షించవచ్చు. కానీ ఆ ఆకర్షణ కొద్ది కాలం ఉంటుంది. వాళ్ళు కృష్ణ భక్తిలోకి రావాలన్నా, మనం కృష్ణ భక్తిలోకి ముందరికి వెళ్ళాలన్నా ఈ సదాచారము సంస్కారం అనేది చాలా చాలా ముఖ్యమైన విశేషాలు. మనకి ఈ సదాచారం గురించి చెప్పుకోవాలనుకుంటే చైతన్య మహాప్రభు ఒక భక్తుడు అనేవాడు ఎలా ఉండాలి అంటే శిక్షాష్టకంలోనే మనకు చెప్పారు. శ్రీనాథపి సునీచన తరోరపి సహిష్ణ అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. అంటే భక్తుడు ఎప్పుడు చాలా వినమ్ర భావంతో ఉంటూ, గడ్డిపోచ కంటే కూడా వినమ్ర భావంతో ఉంటూ అసూయ ద్వేషాలు అహంకారాలు కూడా లేకుండా వాడు భగవంతుని యొక్క నామ జపాన్ని కీర్తనీయ సదాహరి చేయగలుగుతాడని చైతన్య మహాప్రభు చెప్పారు. అలాగే చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే 3 రకాలైన వైష్ణవులు ఉంటారని కూడా ఆయన చెప్పారు. అంటే ఒకటి కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి అని చెప్పుకుంటారు. ఈ మూడు వర్గాలకు చెందిన 3 శ్రేణులకి చెందిన వైష్ణవుల గురించి చాలామంది ఆచార్యులు చాలా సుదీర్ఘంగా కూడా వివరాలు ఇచ్చారు. ప్రభుపాదుల వారు కూడా దీని గురించి వివిధ సందర్భాల్లో వివిధ నిర్వచనాలు ఇచ్చారు. కానీ చైతన్య మహాప్రభు నిర్వచనం ప్రకారం చూసుకుంటే అదొక నిర్వచనం అని మనం తీసుకుంటే, ఒకటి ఏంటంటే మనం భగవంతుని యొక్క నామ జపం చేసేటప్పుడు మనని కనిష్ట వైష్ణవుడి కింద మనం భావించుకోవచ్చు. ఎందుకంటే మనం భగవంతుని యొక్క నామ జపం చేయాలని మనకి ఎప్పుడైతే సంకల్పం కలిగిందో అప్పుడు భగవంతుని యొక్క నామం చేయడం మొదలుపెట్టినప్పుడు మన కనిష్టాధికారి స్టేజ్లో ఉంటాం. అంటే దాని మీద పూర్తి నమ్మకం ఉండి చేస్తున్నామా, అది కరెక్ట్గా చేస్తున్నామా, కరెక్ట్గా చేయట్లా, అవన్నీ పక్కన పెడితే కనీసం భగవంతుని యొక్క నామ జపం చేస్తున్నాం కనుక అప్పుడు మనం ఈ కనిష్టాధికారి స్థితిలోకి ఉంటాం అన్నమాట. తర్వాత ఎవరైతే నిరంతరము కృష్ణుని యొక్క ధ్యానం చేయగలుగుతారో వాళ్ళని మధ్యమాధికారులు అంటారు. ఎవరినైతే మనం చూడంగానే మనకి భగవంతుని యొక్క భగవంతుడు గుర్తొచ్చి భగవంతుని యొక్క నామస్మరణ చేయాలని గుర్తొస్తుందో వాళ్ళని ఉత్తమాధికారులు అంటారు అన్నమాట. అంటే ఇది మన సదాచారానికి మన యొక్క సంస్కారానికి ఒక ప్రామాణికం. అంటే మన సదాచారము మన సంస్కృతి మనం సరిగ్గా పాటిస్తున్నాము అంటే మనని ఎవరైనా చూడంగానే మన డ్రెస్ విధం కానీ మనం మాట్లాడే మాటలు కానీ మనం మాట్లాడే తీరు కానీ మన నడవడికడు కానీ మన ఇల్లు ఎలా పెట్టుకుంటున్నాము అని కానీ మన ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాం అని కానీ అవన్నీ కలిపి కూడుకుంటే మనని ఎవరైనా చూస్తే భగవంతుడిని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ భగవంతుడి యొక్క నామ జపం చేయాలని నామ సంకీర్తన చేయాలని వాళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనం ఉత్తమాధికారి స్టేజ్లో ఉన్నామని తెలుసుకో. అంటే మనం ఎప్పుడు అలా అనుకోకూడదు ఉత్తమాధికారి స్టేజ్, కానీ ఇది ఒక ఉత్తమాధికారి వైష్ణవుడి యొక్క నిర్వచనం. అంటే సదాచారానికి సంస్కృతికి ఒక పరాకాష్ఠగా నిలిచే నిర్వచనము ఇది. అదే మనం కూడా మన యొక్క సాధనలో కూడా మనం ముందరికి వెళ్ళాలంటే మన యొక్క నియమ నిష్టలతో మన యొక్క సదాచారంతో మన ముందరికి వెళ్ళడమే కాకుండా ఇంకొకళ్ళని మనం ఎలాగా ప్రేరేపింప చేయొచ్చు అనేది చెప్పుకునే, అలా ఎలా చెయ్యాలి, ఎలా చేయవచ్చు, ఎలా చేయకూడదు అనే విశేషాలను చెప్పుకునే కోర్సే ఈ కోర్స్ అన్నమాట.
హరికృష్ణ ప్రభు, సారీ, మీరు మ్యూట్ అయ్యారు. అందరిని మ్యూట్ చేశారు, మీరు మ్యూట్ అయ్యారు. కెన్ యూ అన్మ్యూట్ ప్రభు? యా సారీ. ఓకే, ఫైన్. ఈ యొక్క నేను ఎక్కడి వరకు వచ్చానో నాకే తెలియదు ప్రభు. ఓకే, 3 రకాల భక్తులు అని చెప్పారు. ఒక భక్తుడు ఏంటంటే నామజపం చేసేవాడు భక్తుడు కనిష్టాధికారి. నిరంతరం నామజపం చేయాలనుకున్న మధ్యమాధికారి అయితే ఎవరినైతే చూస్తే మనకి భగవంతుడు గుర్తొచ్చి మనం కూడా నామజపం చేయాలి, నామస్మరణ చేయాలనుకుంటామో అతను ఉత్తమ స్థితిలో ఉన్నవాడని చైతన్య మహాప్రభు చెప్పారు. అంటే ఈ కోర్స్ ద్వారా మనం నేర్చుకునేవి ఏంటంటే ఈ యొక్క మన జీవితంలో కానీ అంతర్జాతీయ కృష్ణ భావనాత్మక సంఘంలో కానీ ఒక ముఖ్యమైన ప్రదేశాల్లో మనం ఎలా మన నడవడిక ప్రవర్తన ఎట్లా ఉండాలి అనేది, ఆ నడవడిక ప్రవర్తన కూడా మన జీవితంలో కూడా మనం ఎలా తెచ్చుకోవాలనేది చెప్తుందన్నమాట. ఇక్కడ ఫార్మల్ వెన్యూస్ అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుళ్ళు, మనం సత్సంగంలో కలిసినప్పుడు, చిన్న చిన్న సెంటర్స్లో కలిసినప్పుడు, ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ రోజుల్లో అంటే ఈ వైష్ణవ సదాచారము కల్చరు రాసిన పుస్తకం, ఈ కోర్సు వాళ్ళు రాసినప్పుడు ఈ ఆన్లైన్ మాధ్యమం లేదు కాబట్టి ఆన్లైన్ మాధ్యమం కూడా ఒక ఫార్మల్ వెన్యూనే అవుతుంది. మనం మామూలుగా కలిసి ఒక సత్సంగం చేసుకోవడంలానే ఈ ఆన్లైన్ మాధ్యమంలో కూడా చేసుకున్నాం కనుక ఈ ఆన్లైన్ మాధ్యమంలో కూడా మన యొక్క నడవడిక సదాచారం ఎలా ఉండాలి, వైష్ణవుల యొక్క పవిత్రత, భగవంతుడికి ప్రసాదం ఎలా నైవేద్యం పెట్టాలి, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఎలా వితరణ చేయాలి, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మనం ఎలా గౌరవించాలి. నిన్న ఈ ప్రసాదం విషయం గురించి కూడా మనం కొంచెం తెలుసుకున్నాం. ఈ వైష్ణవ సదాచారం, వైష్ణవ ఈ సంస్కృతి కోర్సులో ఇంకొంచెం తెలుసుకుందాం. తర్వాత ముఖ్యంగా వైష్ణవ డ్రెస్, మన వైష్ణవులు అన్న తర్వాత మనకి ముఖ్యంగా ఉండవలసినవి ఏంటి, మన శరీరం మీద మనం ఎలా డ్రెస్ చేసుకోవాలి, మనం ఈ కాలమాన పరిస్థితుల్లో ఎలా మనం అలవర్చుకోవాలి, దాన్ని ఎలా అవలంబించుకోవాలి. ఇంకొకటి ఇందాక మాతాజీ చెప్పారు, ఇంకొక వైష్ణవులను ఎలా, ఈ సంఘంలో ఉన్న వైష్ణవులని, సంఘంలో ఉన్న సదస్సులను మనం ఎలా గౌరవించాలి. తర్వాత ఈ పర్టికులర్గా ఈ యొక్క మందిరాల్లో, మన మందిరంకి వెళ్తే మన మందిరంలో ఉండే నియమ నిబంధనలు ఏంటి అవి కూడా తెలుసుకుంటారు. తర్వాత మిగతా చాలా రకాలైన భక్తులు ఎలా ఉంటారు, ఆ భక్తులతో మనం ఎలా ప్రవర్తించాలి. ఒకప్పుడు భక్తుల మధ్య కూడా కొంచెం అభిప్రాయ భేదాలు వస్తుంటాయి కదా, అలాంటప్పుడు మన సాధనలో మనం చేయవలసిన నియమనిష్టలు ఏంటి, మన సదాచారాలకు కలిసిన విశేషం ఏంటని ఈ కోర్సు ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. అంటే ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ది ఎయిమ్ ఆఫ్ దిస్ కోర్స్ ఇస్ టు కల్టివేట్ ది ఆస్పెక్ట్స్ ఆఫ్ వైష్ణవస్ వే ఆఫ్ లైఫ్ యాజ్ ప్రెజెంటెడ్ ఇన్ ద టీచింగ్స్ ఆఫ్ ప్రభుపాద త్రూఅవుట్ ఇస్కాన్ కమ్యూనిటీస్. అంటే అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో ఉన్న అన్ని సంఘాల్లోనూ, అన్ని గ్రూప్స్లోనూ ఒక వైష్ణవ జీవన విధానం, వైష్ణవుడు అంటే అతని జీవన విధానం ఎలా ఉంటుంది అని తెలుసుకోగలిగిన కోర్సే ఈ యొక్క వైష్ణవ సంస్కృతి సదాచారం అనే కోర్స్. వైష్ణవ విధానం, వే ఆఫ్ లైఫ్, జీవన విధానం అంటే మన జీవన విధానం ఎలా ఉండాలి అనేది శ్రీల ప్రభుపాద వారు తమ ప్రవచనాల్లోనూ తమ పర్పోర్ట్స్లోనూ చెప్పినవన్నీ తీసుకొని దానికి ఆధారంగా ఈ యొక్క కోర్స్ని రూపుదిద్దారనమాట. శ్రీల ప్రభుపాద వారు ఏమన్నారంటే, శ్రీల ప్రభుపాద వారి ఉద్దేశంలో వైష్ణవుడు అనేవాడు ఒక నిజమైన సరళమైన మనిషి అన్నమాట. జెంటిల్మెన్ అంటాం కదా ఇంగ్లీష్లో. అంటే అందరి చేత గౌరవింపబడే వ్యక్తి, అందరినీ గౌరవించే వ్యక్తి లాగా ఉండాలని. ఎందుకంటే మనం అప్పుడు అలా ఉన్నప్పుడే మనని చూసి కానీ, మన సంఘాన్ని చూసిన కానీ ఎవరికైనా దీంట్లో సదస్సులు కావడానికి, దీంట్లో వాళ్ళ జీవితంలో వాళ్ళు పరివర్తన చేసుకోవడానికి, వాళ్ళ జీవితంలో వాళ్ళు పురోగతి చెందడానికి, వాళ్ళు భక్తి మార్గంలో ముందరకు వెళ్ళడానికి వస్తారు. ఎప్పుడైతే సంఘాన్ని కానీ, సంఘంలో ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళ ప్రవర్తన వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళకి ఏదో ఆడుగా అనిపిస్తే తప్పకుండా రారు. అక్కడ ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత మంచి పనులు చేస్తున్నారు అనే విశేషం ఒకటి. కానీ దాంట్లో ఉండే సదస్సుల యొక్క సదాచారం, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనేది చూసి వస్తారనమాట. దీనికి మనకి ఇస్కాన్ చరిత్రలో అనేకమైన వృత్తాంతాలు ఉన్నాయి. శ్రీల ప్రభుపాద వారి జీవన కాలంలో శ్రీల ప్రభుపాద దగ్గర సన్నిహితులుగా ఉండే ఒక భక్తుడి పేరు జయానంద ప్రభు.
ఆయన శ్రీల ప్రభుపాదకి ఎన్నో సేవలు అందించారు. ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో రథయాత్ర చేయడానికి మొదటి రథయాత్ర అంటే భారతదేశం బయట ఇస్కాన్ ద్వారా నిర్వహించిన మొదటి రథయాత్రని చేయడానికి ఆయన చాలా తోడ్పడ్డారు. కానీ ఆయన శ్రీల ప్రభుపాదకి ఎంతో సేవ చేస్తూ తన ఉద్యోగం చేస్తూ ఉద్యోగం యొక్క తను ఆర్జించినంతా కూడా శ్రీల ప్రభుపాద యొక్క ఉద్యమానికి ఇస్తూ గుళ్ళో కూడా చాలా చాలా శ్రద్ధతోనూ తనకి ఇచ్చిన సేవని చక్కగా చేస్తుండేవాళ్ళట. ఒకసారి ఒక కొత్త మనిషి ఆ గుడిలోకి వచ్చాడనమాట. ఆ గుడిలోకి వచ్చి ఇక్కడ ఏమవుతుంది అది ఇది చూడ్డానికి వచ్చినప్పుడు ఆ ప్రోగ్రాం అంతా అయిపోయాక అంతమంది వెళ్ళిపోయాక జయానంద ప్రభుని చూశాడనమాట. జయానంద ప్రభు అప్పుడు ఆయన చేస్తున్న సేవ ఏంటంటే ఆ పందరు ప్రసాదం అన్ని తీసుకున్నాక గిన్నెలు ఉంటాయి కదా, కంచాలు గిన్నెలు, వాటిని ఆయన క్లీన్ చేస్తున్నారు అనమాట టెంపుల్ దగ్గర. ఆయన క్లీన్ చేస్తుంటే ఇతను బాగా చదువుకున్న వాడేమో వచ్చి చూశాడనమాట, ఏంటి ఇలా చేస్తున్నాడు అని. కానీ ఇక్కడ ఏంటి బాగా ఇతను కూడా చదువుకున్న వాళ్ళు అని ఉన్నాడు, కానీ ఇట్లాంటి పని ఏం చేస్తున్నాడు, ఈ గుళ్ళు ఏంటి అందరు ఇలానే చేస్తారా అనుకుంటూ అతని దగ్గరికి కొంచెం ఉత్సుకత వచ్చాడనమాట. కానీ అతను జయానంద ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు జయానంద ప్రభుని చూసినప్పుడు ఆయనకి ఏమనిపించింది, జయానంద ప్రభు చాలా ఆనందంతో ఉన్నాడు ఆ సేవ చేస్తూ. మామూలుగా అంట్లు కడగాలంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ అయ్యాక అంట్లు కడిగి క్లీనింగ్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఆ సేవని ఆయన అంత ఆనందంగా చేస్తుండడం చూసి ఇతను ఏమనుకున్నాడు అంటే, ఇలాంటి సేవ చేసేవాడే ఇంత ఆనందంగా ఉంటే మిగతా సేవలు చేసేవాళ్ళు ఇంకా ఎంత ఆనందంగా ఉంటారు ఈ సంఘంలోని. ఆయనకు ఇంకా ఉత్సుకత పెరిగి ఇంకా ప్రోగ్రామ్స్కి రావడము, తర్వాత ఇస్కాన్లో ఒక మంచి వరిష్ఠ భక్తుడి కింద అవ్వడం ఏంటంటే ఒక జయానంద ప్రభుని చూసి ఆయన ప్రవర్తన, ఆయన సదాచారాన్ని చూసి ప్రేరేపింపబడి ఇంకొకళ్ళు కూడా ఎంతోమంది కూడా అలా ఉద్యమంలోకి రావడం జరిగింది. అలానే మన ప్రవర్తన, మన సదాచారం బట్టి కూడా ఆ ప్రేరణ పొందితేనే మనం ఇంకొకరిని ఈ యొక్క భక్తి మార్గంలోకి మనం తీసుకురాగలుగుతాం అన్నమాట. లేకపోతే మనకి జ్ఞానం ఉన్నా, మనకి ఎన్ని శ్లోకాలు తెలిసినా, మనం ఎంత మంచిగా పాడగలిగినా, మనం ఎంత మంచిగా మాట్లాడగలిగినా, కొంతవరకు అవి ఇంకొకళ్ళని ఆకర్షిస్తాయి. కానీ ఎవరైనా మన వచ్చారు అంటే మనలో చూసిన ప్రవర్తన కానీ, తోటి సభ్యులు చేసే ప్రవర్తన కానీ దాన్ని బట్టి ఎక్కువ ప్రేరేపణ పెడతారని అనుభవపూర్వకంగా తెలిసింది. అంటే ఇంకొకళ్ళని తీసుకురావడానికే ఇది పాటిస్తున్నామని కాదు, ఇది పాటిస్తుంటే ఈ సదాచారము, సంస్కృతి అని తెలుసుకొని దాని మీద కూడా ఒక కన్ను వేసి ఉంచడం అంటారు కదా, అది కూడా ఒక మన భక్తి యుక్తి మార్గంలో అది కూడా ఒక ముఖ్యమైన విశేషమని ఎప్పుడైతే మనం ఎల్లప్పుడూ గమనిస్తుంటామో అప్పుడు మనం భక్తి మార్గంలో స్లోగా స్టడీగా ముందరికి సాగడం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకి దీని యొక్క ఇంపార్టెన్స్ ఇంకా ఎందుకంటే చాలామంది మన ఇప్పుడున్న వాళ్ళల్లో మనం అందరం గృహస్థలం. అంటే మామూలుగా ఫుల్ టైం డివోటీస్ అంటారు, మందిరంలోనే ఉంటూ అక్కడే భక్తులకు అక్కడే ఉండే సేవలను అందించే వాళ్ళకి ఇలాంటి శిక్షణ ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ సేవలోనే ఉంటారు కనుక. కానీ మనలాంటి వాళ్ళకి మన ఉద్యోగరీత్యా మనం పనులు చేసుకుంటూ ఆ బాధ్యతలు వహిస్తూ, కుటుంబ బాధ్యతలను వహిస్తూ ఈ సాధన చేస్తున్నప్పుడు మనకి ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో కష్టాలు ఎదురవుతాయి, ఒకప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అందుకని ఈ యొక్క సదాచారాన్ని, ఈ సంస్కృతిని మనం గట్టిగా పట్టుకుంటే ఈ సదాచారంలో ఉండే విశేషాలు మన జీవితంలో, మన జీవన విధానము, ఆ జీవన నడవడిక ఎలా ఉండాలి అని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకుంటుంటే మనకి భక్తి మార్గంలోనే కాదు, మన నిజ జీవితంలో మనం భౌతికంగా చేసే మన పనులు, వ్యాపారం అనండి, ఉద్యోగం అనండి, సంసార బాధ్యతలు అనండి, వీటిలో మనకి ఎంతో ఉపయోగం పడుతుంది. అందుకనే ఇస్కాన్ విద్యా సంస్థ ఈ వైష్ణవ సంస్కృతి సదాచారం అనే కోర్సుని రూపుదిద్దిందనమాట. ఇవాళ మనం దీంట్లో ఉండే ఈ కోర్స్ ద్వారా మనం చేసుకునే దాంట్లో 3 ముఖ్యమైన విశేషాలు మనం తెలుసుకుందాం. నేను ఇప్పుడు 1 నిమిషం ఆపుతాను. ఇక్కడ ఎవరికి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? ఎనీబడి వాంట్స్ ఆస్క్? తర్వాత నేను ఐ జస్ట్ స్టార్ట్. హరే కృష్ణ ప్రభుజీ. యా ప్రభుజీ, మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్లో మనము అందరినీ గౌరవించాలి,
మనల్ని అందరూ గౌరవించాలి ఆ పాయింట్ అదేనా ప్రభుజీ? అవును. అంటే ప్రభుజీ మనం అందరినీ గౌరవించాలి, ఓకే. మనల్ని అందరినీ గౌరవించాలనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రభుజీ? చాలా బాగా చెప్పారు. ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఉమ్, డెఫినిట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అది ఇప్పుడు అదే అది ప్రభుజీ. వెరీ గుడ్. వెరీ గుడ్ చెప్పారు. ఈ చాలా మంచి విషయం చెప్పారు. ఇవాల్టి మనం ఈ ఈ కోర్స్‌లో కూడా దాని గురించి మాట్లాడుకుందాం. చాలా బాగా చెప్పారు. అదే ప్రభుజీ. ఎక్స్‌పెక్ట్ అదే చేయమని ప్రభుజీ మామూలుగా మనము ఎక్స్‌పెక్ట్ చేయమని కాదు మాతాజీ. చేసేటట్లు మనం ప్రవర్తించుకోవాలి. ప్రవర్తించాలి. అది మనం చేసుకుంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు గౌరవిస్తారు. అది మనకి అదే పొద్దున్న అర్థమైంది ప్రభుజీ. యాహ్! మా వాళ్ళు మనల్ని గౌరవించేటట్లు మనం బిహేవియర్ ఉండాలనేది అర్థమైంది. ఇది అదే ప్రభుజీ అన్నది. ఎక్స్‌పెక్టేషన్ అనేది డెఫినిట్‌గా ఉండకూడదు మాతాజీ. ఎందుకంటే ఉండకూడదు మనం ప్రభుజీ. భగవంతుడి సేవకులు అనుకున్నప్పుడు మనం ఏది ఎక్స్‌పెక్ట్ చేయడం కూడదు. ఎందుకంటే ఏది మనది కాదు. అంటే అల్టిమేట్ ప్రిన్సిపల్ మనం భగవంతుడికి ఆత్మ సమర్పణ చేసుకున్నాం. మనం తెలుసుకోవాల్సిందంటే ఏది మనది కాదు. డెఫినెట్‌గా ఏది అవును. అన్ని భగవంతుడు ఇచ్చిందే గనక ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ భగవంతుడు ఏం చేస్తాడంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసినా చేయకున్నా సాధారణంగా మనం మామూలుగా కూడా అంటే మన కోవకి మన లెవెల్‌లో ఉన్న సదస్సులను చూసుకున్నా కూడా మనకి 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 మామూలుగా మనకి వచ్చే దానికంటే కూడా ఎక్కువ గౌరవం మనకి లభిస్తుంది. అది 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 నిజంగా కూడా అది కరెక్టే. అది భగవంతుడు అలా ఏర్పాటు చేస్తాడంటే మనం అంత గౌరవానికి అర్హులం కాకున్నా, మనకంత ప్రేమకి మనం అంత అర్హులం కాకున్నా, మనకెందుకో అది భగవంతుడు మనకి ప్రాప్తించేటట్టు చేస్తాడు. అది ఎన్నో విషయాలు ఎన్నో సార్లు ఈ సందర్భాల్లో భక్తులు కూడా చెప్పుకుంటుంటారు. ఇది మీరు చెప్పారు కనుక నేను ఒక చిన్న విషయం చెప్తాను. మేము దుబాయ్లో మేము ఉంటున్న దుబాయ్లో శ్రీనాథ్జీ మందిరం అని ఉందన్నమాట. శ్రీనాథ్జీ మందిరం గుజరాతీసు పుష్టి మార్గంలో గుజరాతీసు, సింధీసు వాళ్ళ కమ్యూనిటీకి చెందిన చాలా చక్కటి మందిరం, చిన్న మందిరం. ఒక ఆశ్రమంలాగా ఉంటుంది. మందిరం కాకుండా ఒక ఆశ్రమంలాగా ఉంటుంది. అక్కడ ఆ మందిరాన్ని మందిరాన్ని నడిపించే వాళ్ళు చాలామంది వ్యాపారకులు, బిజినెస్ మెన్. అండ్ దాంట్లో చాలామంది చాలా ఉన్నత స్థితిలో, ఆర్థికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్న బిజినెస్ మెన్ అనమాట. కానీ వాళ్ళు మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మామూలుగా కూడా అందరికీ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అని చెప్తుంటారు. కానీ మందిరంలోకి వచ్చే ఇప్పుడు మా ఇస్కాన్ భక్తులు కూడా ఎంతోమంది వెళ్తుంటారు. అక్కడ మామూలుగా మన తిలకం పట్టుకొని జపమాలు చేస్తూ ఆ దర్శనం చేసుకుంటూ వస్తున్నప్పుడు అంత ఉన్నత స్థితిలో ఉండి ఆ మందిరంలో కూడా వాళ్ళకి ఒక వ్యవహారికంగాను అడ్మినిస్ట్రేటివ్గాను వాళ్ళు ఎంతో ఉన్నత పదవిలో ఉన్నా కూడా వాళ్ళు మన ఈ సదస్సును చూడంగానే వాళ్ళకి ఇంకా ఎక్కువ గౌరవభావంతో వాళ్ళకి జై శ్రీకృష్ణ అని వంగి జై శ్రీకృష్ణ అని చెప్తారు. అంటే భగవంతుడే మనకి మామూలు వాళ్ళకి అలా వాళ్ళు చెప్తారా అంటే చెప్పకపోవచ్చు. కానీ ఒక ఎందుకో ఇతన్ని చూసి ఇతను ఏదో భక్తుడిలాగా ఉన్నాడు అనిపించగానే భగవంతుడే వాళ్ళ చేత ఆ యొక్క వ్యక్తికి గౌరవం ఇవ్వాలి అని వాళ్ళ చేత చెప్పిస్తాడనమాట. అది మనం ఎక్స్పెక్ట్ వాళ్ళు అంత పెద్దవాళ్ళు, అంత ఉన్నత స్థితిలో ఉండి అంత గొప్పవాళ్ళు మనని అలా రెస్పెక్ట్ చేస్తారా అని ఎక్స్పెక్ట్ చేయడం కాదు, వాళ్ళంతటా వాళ్ళే భగవంతుడి చేత ప్రేరేపింపబడి చేస్తారనమాట. అది ఇంట్రెస్టింగ్. అంటే మన సదాచారము, మనం బయట మనం ఎలా ఉంటాము, మన నడవడిక అనేది ఇంకోళ్ళ మీద చాలా ప్రభావం కలిగిస్తుంది. అది దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. అందుకని ఈ యొక్క కోర్స్కి ఇంపార్టెన్స్ అనమాట. శ్రీల ప్రభుపాద వారు చెప్పుకోవాలంటే ఇవాళ మనం 3 విశేషాలను చెప్పుకుందాం. 3 విశేషాలు చెప్పుకునే ముందర ఈ యొక్క సంస్కృతి అనే పదాన్ని, కల్చర్ అనే పదాన్ని శ్రీల ప్రభుపాద వారు పలు చోట్ల వాడారు. ఒక 9,000 సందర్భాల్లో సంస్కృతి అని, వైదిక సంస్కృతి అని, ఆధ్యాత్మిక సంస్కృతి అని, బ్రాహ్మణిక సంస్కృతి అని, భక్తి మార్గం, భక్తి కల్ట్ అని, వైష్ణవ సంస్కృతి అని శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు. దీంట్లో ముఖ్యంగా మనకి సంస్కృతి అనగానే మన జీవన విధానం ఎలా ఉండాలి, అది మన ఎలా ఒక భక్తుడి కింద మన ఎలా తీర్చిదిద్దుతుంది అనేది మనం తెలుసుకోవాల్సింది. శ్రీల ప్రభుపాదులు వారు కూడా ఆయన యొక్క చిన్నప్పుడు ఆయన ఎన్నో సాధించారు కదా తర్వాత జీవన కాలంలో. కానీ ఆ సాధించడానికి ఆయనకి ఒక గురువు మీద ఆయనకున్న నమ్మకం, గురువు మీద ఉన్న భక్తే కాకుండా
తన తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం ఎంతో తనని మేలు చేసిందని, తను పుట్టిందే ఒక వైష్ణవ సంస్కారంలో ఉన్న కుటుంబంలో పుట్టానని, దానివల్ల ఆయనకి చాలా ఉపయోగపడిందని ఆయన చెప్తుంటారు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ వైష్ణవ సంస్కృతిని తెలుసుకున్నప్పుడు దీంట్లో కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు, మౌలికమైన విశేషాలు మనం తెలుసుకోవాలి. ఇవాళ దాంట్లో 3 విశేషాలని మనం తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక శ్లోకం చదువుతాను, 3 సార్లు నేను చదువుతాను. ఇప్పుడు మన ఈ కోర్సు మాధ్యమం ద్వారా నేను అందరి భక్తులు ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో, ఇంట్రెస్టెడ్గా ఎవరెవరైతే అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నా వినమ్రమైన నివేదన ఏంటంటే, ఈ యొక్క శ్లోకాన్ని కంఠస్థ చేయండి. కంఠస్థ చేయడం కొంచెం కష్టం అనిపిస్తే అట్లీస్ట్ ఈ శ్లోకం యొక్క అర్థాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది వైష్ణవ సంస్కృతికి ఒక మౌలికమైన సిద్ధాంతం. అంటే మనం వైష్ణవ సంస్కృతి సదాచారం ఎందుకు తెలుసుకోవాలి, ఎందుకు పాటించాలి అనే దానికి ఒక ఫలం ఏదైనా ఉంది అంటే, ఏదైనా ధ్యేయం ఏదైనా ఉంది అంటే, మనం ఏ ధ్యేయం వైపు నడవాలి ఇవి తెలుసుకుని అంటే ఈ యొక్క శ్లోకం మనకి చాలా ఉపయోగపడుతుంది. దీన్ని శివుడు పార్వతికి చెప్పాడు పద్మపురాణంలో. చైతన్య మహాప్రభు మధ్యలీలలో కూడా దీన్ని కోట్ చేశారు. దీన్ని శ్రీల ప్రభుపాద వారు గోల్డెన్ రూల్ ఆఫ్ భక్తి అన్నారు. అంటే మన సదాచారం మనని ఎలాంటి స్థితికి తీసుకెళ్ళాలి అనేది. స్మర్తవ్య సతతం విష్ణోర్ విస్మర్తవ్యో న జాతుచిత్ సర్వే విధి నిషేధస్యోర్ ఏతయోర్ ఏవ కింకరాః. స్మర్తవ్య సతతం విష్ణోర్ విస్మర్తవ్యో న జాతుచిత్ సర్వే విధి నిషేధస్యోర్ ఏతయోర్ ఏవ కింకరాః. స్మర్తవ్య సతతం విష్ణోర్ విస్మర్తవ్య న జాతుచిత్ సర్వే విధి నిషేధస్యోర్ ఏతయోర్ ఏవ కింకరాః. అంటే ఎల్లప్పుడూ భగవంతుడినే స్మరించడం, విష్ణువు కృష్ణ. ఎప్పుడూ భగవంతుని స్మరించకుండా ఉండకపోవడం, అంటే ఈ 2 ముఖ్యమైనవి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకుండే మిగతా నిషేధాలు, పాటించవలసినవి పాటించనివి కూడా ఈ 2 మౌలికమైన సిద్ధాంతాలకి ఒక సిద్ధాంతాలకి దాసుల్లాగా ఉంటాయంట, సర్వెంట్స్ లాగా ఉంటాయన్నమాట. ఆ 2 ప్రిన్సిపల్స్ ఏంటి? స్మర్తవ్య సతతం విష్ణువుని ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం, విష్ణువుని ఎప్పుడు మర్చిపోకుండా ఉండడం. అంటే భగవంతుని ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం, భగవంతుని ఎప్పుడు మర్చిపోకుండా ఉండడం అనేది ఈ 2 యొక్క మౌలిక సిద్ధాంతాలు. అన్నీ మనం చెప్పుకునే నియమాలు, నిబంధనలు, చేయవలసినవి, చేయకూడనివి అన్నీ కూడా ఈ 2 సిద్ధాంతాల మీద ఆధారపడి ఉంటాయి. ఈ 2 చేయడానికే నియమాలు కానీ, నిషేధాలు కానీ, మన జీవన విధానం కానీ, సంస్కృతి కానీ, మర్యాద కానీ దీని మీదనే ఆధారపడి ఉంటాయి. ఇది మనకి మొదటి పాఠం. ఈ యొక్క శ్లోకాన్ని మీరందరూ కూడా కంఠస్థం చేయాలని నా ఒక చిన్న ఆశ. కంఠస్థం చేయకుండా అట్లీస్ట్ మీనింగ్ని గుర్తుపెట్టుకోండి. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య న జాతుచిత్ సర్వే విధి నిషేధస్యోర్ ఏతయోర్ ఏవ కింకరాః. చాలా సింపుల్ శ్లోకం. ఈ యొక్క విష్ణువుని ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం అనేది మనం సదా నామజపం చేయడం, విష్ణువుని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండే స్థితిని ధ్యాన స్థితి, యోగ ధ్యాన స్థితి అని శ్రీల ప్రభుపాద వారు కూడా చెప్పడం జరిగింది. మనం ఎప్పుడైతే విష్ణువుని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని మనం సంకల్పించుకుంటామో అప్పుడు మనం భగవంతుని మర్చిపోలేని స్థితిలో కూడా వస్తాం. అంటే ఇది గ్రాడ్యువల్ ప్రాసెస్. ఒకప్పుడు ఆ స్థితిలోకి వెళ్తుంటాం, మళ్ళీ మన మాయ ఈ యొక్క భౌతిక సంసార బంధంలో ఇరుక్కున్న వాళ్ళం కనుక మనం మళ్ళీ మన ప్రాబ్లమ్స్లో మనం పడిపోతుంటాం కనుక ఇది ఎప్పుడైతే మనం గుర్తుపెట్టుకుంటామో అప్పుడు మనం భగవంతుని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవచ్చు. మనం ఎల్ల స్థితిలో కూడా ఏదో విధంగా భగవంతుని గుర్తుపెట్టుకోవాలి అనే సదాచారాన్ని మనం తెలుసుకోవాలి అనుకుంటే ఈ యొక్క సిద్ధాంతం మనని చాలా మందిని కాపాడుతుంది. ఎన్నో క్లిష్ట పరిస్థితుల నుంచి మనని తప్పకుండా కాపాడుతుంది అన్నమాట. దీనికి శ్రీల ప్రభుపాద వారు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీన్ని గోల్డెన్ రూల్ ఆఫ్ భక్తి అన్నారు. అంటే ఈ యొక్క మౌలిక సిద్ధాంతం, ఈ మౌలిక సిద్ధాంతం అనేది మౌలిక ప్రిన్సిపల్ అంటాం కదా, దీన్ని పాటించేటప్పుడు ఆచార్యులు ఏం చెప్పారంటే దేశకాల విభాగవత్ అన్నారు. అంటే దేశకాలమాన పరిస్థితుల్లో మనం దీన్ని ఎలా అన్వయించుకుంటాం అనేది అది మనం ఉన్న ప్రదేశం బట్టి, మన యొక్క స్థితిని బట్టి ఉంటుంది. కొన్ని చోట్ల స్మర్తవ్య సతతం విష్ణు అంటే
హాయిగా భగవంతుని గుర్తుపెట్టుకోవాలనుకుంటే నేను ఒక కీర్తన చేసుకోవచ్చు, పాడుకోవచ్చు, నాట్యం చేసుకోవచ్చు, గట్టిగా చదువుకోవచ్చు, గట్టిగా చాంట్ చేయవచ్చు అనే పరిస్థితులు అలా కూడా చేయొచ్చు. కానీ అలాంటి పరిస్థితులు లేనప్పుడు మనం ఎలా ఆ దేశం కాలమాన పరిస్థితులు ఎలా మనం చేసుకోగలవాలో అలా చేసుకోవచ్చు. అంటే ఒకప్పుడు కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటాయంటే భర్త భక్తి మార్గాలు ఉంటారు, భార్య భక్తి మార్గాలు అంత ఉండదు. భార్య భక్తి మార్గాలు ఉంటారు, భర్త భక్తి మార్గాలు ఉంటారు. లేక భార్యాభర్తలు భక్తి మార్గాలు ఉంటారు, పిల్లలకి ఎందుకు అది అంట పట్టదు. ఒకప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. అలాంటప్పుడు మనం అన్నీ ఒకే విధంగా చేయలేం కదా. మనం ఆ పరిస్థితుల్లో మనకి యథాశక్తి మేర ఆ పరిస్థితుల్లో ఆ సిచ్యువేషన్ కన్నా అనుసారంగా అనుసరిస్తూ ఈ యొక్క మౌలిక సిద్ధాంతాన్ని మనం పాటించవచ్చు. దీనికి ఏం కష్టం లేదు, నష్టం లేదు. కేవలం మనసులో కూడా మనం ఇది తలుచుకుండవచ్చు. మనసులో తలుచుకుంటూ ఉంటే ఆ భావన అనుభూతి మనకు కలుగుతుంది. ఆ భావన అనుభూతి మనం కలిపినప్పుడు మనని చూసిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళలో ఒక పరివర్తన అనేది భగవంతుడు తప్పకుండా తెప్పిస్తాడు. అది ఇది మనం ఎంత డీప్గా దీన్ని ఎంత మనం నిగూఢంగా నమ్మి ఈ యొక్క మౌలికమైన సిద్ధాంతాన్ని మనం మన జీవితంలో ప్రవేశించబెట్టగలిగితే నా జీవితంలో లేదా అంటే ప్లీజ్ అలా అనుకోకండి. మీ జీవితంలో ఇది ఆల్రెడీ మీరు ప్రవేశపెట్టి ఉండవచ్చు. చాలా రోజుల నుంచి కూడా నిష్టగా ఇది ప్రవేశపెట్టి పాటిస్తుండవచ్చు. నేను ఈ కోర్సు మాధ్యమం ద్వారా ఏం చెప్తున్నానంటే మీరు ప్రవేశపెట్టి దీన్ని చాలా మీ జీవితంలో మీ నడవడిక మీ జీవన విధానంలో ఇది ఒక భాగమై ఉన్నా ఇది ఒకసారి మళ్ళీ ఒక పునఃస్మరణ చేసుకొని ఇంతకంటే ఇప్పుడు చేస్తున్న దానికంటే ఇంకా ముందరికి నేను చేయవచ్చా అని ఆలోచించి ఇంకా కొందరు ముందరికి వెళ్ళవచ్చు. ప్రవేశపెడుతున్న వాళ్ళు దీన్ని గాఢంగా నమ్మి దీన్ని ప్రవేశపెడితే దీని యొక్క అంతిమ ఫలం మనకి ఏం దొరుకుతుంది అనేది తెలుసుకొని పెట్టాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని ప్రయత్నించవచ్చు. కానీ నాకు తెలిసింది కదా నేను దీని గురించి పట్టించుకోగల అనే ప్రిన్సిపల్ కాదు ఇది. ఎందుకంటే ఆచార్యులు దీన్ని ఎంతో మంచి మౌలికమైన సిద్ధాంతం కింద చెప్పారు కనుక దీంట్లో చాలా ఆచార్యముఖంగాను గురుముఖంగాను ఈ యొక్క సిద్ధాంతానికి చాలా బలం ఉంది. అంటే గురుముఖంగా శివుడి నుంచి పార్వతికి అలా ఎంతో పరంపరంగా వస్తున్న ఈ సిద్ధాంతానికి చాలా చాలా బలం ఉంది. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య నా జాతి. మనం విష్ణువునే పూజించాలా, విష్ణువునే కాకుండా నేను ఇంకెవరో పూజిస్తాను, నాకు అన్య దేవతలు ఏదైనా సరే కానీ ఎవరినైనా మన ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ అనేది ఉంటే అది గుర్తుపెట్టుకుంటూ దాన్ని ఎప్పుడు మర్చిపోకుండా ఉండే స్థితిలోనే మనం దానితో పాటు దాని యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాం. మనకి కృష్ణ భావనామృతంలో ఉన్నాం కనుక మనకి భగవంతుడు అనగానే విష్ణుతత్వంలో ఉన్న అవతారాలు కృష్ణుడునే గుర్తుపెట్టుకుంటాం కనుక మనం స్మర్తవ్య సతం విష్ణు విస్మర్తవ్య నా జాతిజిత్ సర్వే విధి నిషేధస్యో ఏతయోర్ ఏవ కింకరాహ. వచ్చే శనివారం మళ్ళీ మనకి ఈ యొక్క కోర్స్ యొక్క నెక్స్ట్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఆ క్లాస్లో కూడా ముఖ్యంగా నేను మురళీ గోవింద్ ప్రభుకి చెప్తాను. ఎవరైనా భక్తులు ముందరకు వచ్చి ఈ శ్లోకాన్ని మేము నేర్చుకున్నాము, మేము పాటించాలనుకుంటున్నాము అని చెప్పగలిగితే చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ముఖ్యమైన విషయం. ఈ విషయం మనం పాటిస్తున్నప్పుడు మనకి ఉండవలసింది ఏంటంటే చిత్తశుద్ధి ముఖ్యంగా, అండ్ దేశమాన కాల పరిస్థితుల్లో ఎలా చేయాలి అనేది ఇంపార్టెంట్. సర్వే విధి నిషేధస్యోర్ అది గుర్తుపెట్టుకోవాలి మనం. అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఈ యొక్క 2 మౌలికమైన సిద్ధాంతాల కిందనే ఉంటాయి. కానీ మనకి మామూలుగా ఏమవుతుందంటే ఈ సాధనలో ప్రకారంగా ఒకప్పుడు ఏమవుతుందంటే ఆ నియమాలు నిబంధనలు పైకి వచ్చేస్తాయి. అసలైనది చేయడం మర్చిపోతాము. ఆ నియమాలని నిబంధనలు అది చేస్తే చాలా భక్తి అని మనం అనుకుంటుంటాం. అలా గట్టిగా సాధన చేసేసి అలా చేస్తే చేయడానికి మనం దేనైనా కాంప్రమైజ్ చేయకుండా చేస్తుంటాం. కానీ అసలైనది గుర్తుందా లేదా, అసలైనది మనకి చేయవలసిన అనేది మర్చిపోతాం. ఎప్పుడైతే ఆ నియమ నిబంధనలు మన్ని కంట్రోల్ చేస్తాయో అప్పుడు ఈ యొక్క మౌలిక సిద్ధాంతాలు మన నుంచి మరుగుపడిపోతాయి. అందుకని ఈ మౌలిక సిద్ధాంతాలను మనం ఉంటే మనము నియమ నిబంధనల్ని మనం కంట్రోల్ చేయవచ్చు. ఎందుకంటే నియమ నిబంధనలు అన్ని చోట్ల అన్ని వేళ పాటించేటట్లు ఉండవు ఒకప్పుడు. అందుకని వాటి గురించి ఇది పాటించలేకపోయానా నేను బాధపడకుండా కూడా ఇది పాటించలేకపోయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను పాటించలేకపోతున్నాను. కానీ ఈ యొక్క ముఖ్యమైన సిద్ధాంతాలని భగవంతుని నమ్ముకుంటున్నానా, నమ్ముకోవట్లేదా, భగవంతుని నేను గుర్తుపెట్టుకుంటున్నానా, భగవంతుని మర్చిపోకుండా ఉండగలుగుతున్నానా, సరే నో ప్రాబ్లం.
అది చాలు మనకి. అది అందుకని ఈ సదాచారానికి, సంస్కృతికి బాగా కట్టుబడి ఉన్న మౌలికమైన పరిస్థితి. ఇందాక మాతాజీ చెప్పారు కదా, మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు మనం గౌరవించాలి అనుకున్నప్పుడు అది ఎక్స్పెక్టేషనా అంటే కాదు, ఎక్స్పెక్టేషన్ కాదు. ఎందుకంటే మనం ఈ సదాచారంలో పాటు ఈ యొక్క అదేంటి సంస్కృతిని పాటిస్తున్నప్పుడు మనకి బాగా ఉండవలసింది ఏంటంటే చిత్తశుద్ధి. ఎవళ్ళో ఏదో చెప్పారని పాటించడం అనేది సబబు కాదు. అది ఎందుకు పాటిస్తున్నామో మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో పాటించడమే అది పాటించడం. మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ పాటిస్తున్నామా కూడా కాదు. గుడ్డి నమ్మకంతో పాటించకూడదు. దేన్ని మనం భక్తి తప్ప దేన్ని ఆశించకుండా పాటించాలి. కానీ ఏదైనా వస్తుందని పాటించే ప్రసక్తే లేదు. అందుకనే మనకి నియమాగ్రహ, ఇప్పుడు ఇవాళ చెప్పే రెండవ విశేషం ఏంటంటే నియమాగ్రహాలు అంటే ఈ యొక్క నియమాలనే నిబంధనలు. ఎందుకంటే ఒక జీవన విధానంలో మనం మార్పు తెచ్చుకోవాలంటే మన జీవన విధానంలో కొన్ని నియమాలు ఉంటాయి. అంటే నియమ నిబంధనలు మనకు కూడా చెప్తుంటారు కదా, మర్యాదలో పాడకండి. వాళ్ళ నియమాల్ని పాటించట్లేదు. నియమాలు అంటే రూల్స్. మనం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ కోవిడ్ ఉన్న పరిస్థితుల్లో మనకి నియమం ఏంటి? అందరికీ ప్రపంచం అంతటా పాటించే నియమం ఏంటి? మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బయటకు వచ్చినప్పుడు మాస్క్లు వేసుకోవాలి. అంటే కొన్ని దేశాల్లో వేసుకోవట్లేదు విన్నాను నేను, కానీ మామూలుగా కూడా కోవిడ్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే మాస్క్ వేసుకోవాలని అదొక నియమం. ఆ నియమ నిబంధనని మనం ఎందుకు పాటించాలో తెలుసుకుని పాటిస్తే దానికి ఒక పూర్ణత అంటూ కలుగుతుంది. ఏదో పాటించాలి కదా అని పాటిస్తే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాస్క్ తీసుకోండి, పాటించాలంటే ఆ మాస్క్ని వేసుకున్న మాస్క్ని వేసుకుంటూ ఆ మాస్క్ మీద చేతులు పెడుతూ మాస్క్ని అక్కడ పడేస్తూ ఇక్కడ పడేస్తూ, కానీ వీళ్ళు బయట మాస్క్ వేసుకోమంటున్నారని మాస్క్ వేసుకుంటే దాని మాస్క్ పనిచేస్తుందా? పనిచేయదు. మాస్క్ని క్లీన్గా ఉంచుకోవాలి. రోజుకి కానీ ఎప్పుడైతే వీళ్ళైనా కొత్త మాస్క్స్ వేసుకోవాలి. ఆ మాస్క్ ఎందుకు వేసుకుంటున్నామో తెలుసుకోవాలి. ఎందుకు ప్రభుత్వం అని ఇలా వేసుకోమంటుంది మాస్క్ అంటే మనని మనం కాపాడుకోవడం, మన ద్వారా ఇంకొకళ్ళకి బాధ కలగకుండా ఉండడం కొరకు మనని ఆ మాస్క్ వేసుకోమని గవర్నమెంట్ చెప్తుంది. అది తెలుసుకోకుండా ఏదో వాళ్ళు చెప్తున్నారు కదా చేయాలని చేస్తే అది మనకి మంచిది కాదు, ఇంకా ప్రజలకు కూడా మంచిది కాదు. అలాగే నియమాగ్రహ గురించి రెండో విశేషం, స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య నా జాతుచిత్. అది గుర్తుపెట్టుకున్నప్పుడు దీని గురించి అంటే మనకి నియమాగ్రహ గురించి నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ బుక్లో శిక్షామృత పుస్తకంలో 2వ శ్లోకంలో చెప్తారన్నమాట. అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంఘస్య లౌల్యం చ షడ్భిర్ భక్తిర్ వినశ్యతి. మనలో భక్తి ఎప్పుడూ పడిపోతుంది, భక్తికి ఎప్పుడు నాశనం అవుతుందంటే అత్యాహార విహారస్య. అత్యాహారం అంటే ఓవర్ ఈటింగ్ ఆర్ కలెక్టింగ్ టూ మచ్. దాన్ని సరే ఇది ఒక పెద్ద ప్రాబ్లం మనకు కదా. మనకి ఎంత తెలిసినా కూడా మళ్ళీ ఈ యొక్క దీంట్లో మనం పడిపోతుంటాం. అందుకని ఇలాంటి అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుంటుంటే జీవితంలో ఎప్పుడైనా కొంచెం అయినా మనకి ఫైన్ ట్యూనింగ్ అనేది వస్తుందని తెలుస్తుంది. ప్రయాసశ్చ ఓవర్ ఎండీవరింగ్ అంటే భగవద్ విషయాలను మర్చిపోయి కేవలము భౌతిక సుఖాల కొరకు బాగా పాటుపడడం. నియమ రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఆగ్రహ టూ మచ్ అటాచ్మెంట్ ఆర్ మరీ దాన్ని పట్టించేసుకోవడం ఒకటి, దాన్ని ఎందుకు చేయాలో తెలుసుకోకుండా మరీ పట్టించుకోకుండా ఉండడం ఒకటి. నియమ ఆగ్రహ. జనసంఘస్య అంటే అభక్తులతో ఎక్కువ కాలం సమయం వెచ్చించకుండా ఆశ దురాశతో ఉంటే ఇవన్నీ ఒక భక్తికి వినాశ కారణాలు అవుతాయి అన్నమాట. అంటే దీంట్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నియమ ఆగ్రహ. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే చాలామంది మనం చూస్తుంటాము, మనం కూడా చాలా అలాంటివి చేస్తుంటాం. ఒక నిబంధనలు తెలుసుకున్నప్పుడు ఇది పాటించాలని ఆ యొక్క ఆతృతతో పాటించడమే తప్పించి దాని వెనకాలన్న విశేషం ఏంటి, ఎందుకు పాటించాలని మనం ఆలోచించాం. ఒకప్పుడు అడగాలని అనుకోవడము. ఇంకోటి అది పాటించుకుంటే ఇంకేదో అయిపోతుందని భయం కూడా పడిపోతుంటాం. ఎందుకంటే ఎప్పుడైతే నిబంధనలు మనల్ని కంట్రోల్ చేయడం మొదలు పెడతాయో అది చేయకపోతే భయం లాంటిది కలుగుతుంది. ఆ భయంతో ఏదో చేసేస్తాం అనమాట. అంటే ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు పెర్ఫెక్టరీ అని కూడా. అంటే చేయాలి కదా అని చేసేస్తుంటాం. మనం చేసే రోజు ఆరతి కానీ, మనం చేసే ధ్యానం కానీ, మనం చేసే జపం కానీ, ఒకప్పుడు మనం మాట్లాడే విశేషాలు కూడా ఇలానే ఈ కోవకే ఉంటాయి. అందుకనే మనంతట మనం ఒక పునఃస్మరణ చేసుకొని ఆత్మ విమర్శన చేసుకొని సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకున్నప్పుడే మనకి వీటి గురించి తెలుస్తుంది. ఒకప్పుడు ఆ నియమాలని చాలా దీంతో మనం సంబంధం పెట్టుకొని
బాగా లోతుగా కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ సంబంధం పెట్టేసుకొని చేశాను. ఒకప్పుడు దాన్ని అసలు నమ్మకుండా పోవడం, తెలిసినా కూడా చేయకపోవడం, ఫెయిల్ అవ్వడం, దాన్ని నియమాగ్రహం అంటారు. ఈ పదాన్ని మనం కొంచెం తెలుగు వాళ్ళకి కొంచెం ఒకప్పుడు మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి. ఎందుకంటే మామూలుగా మనకి ఆగ్రహం అనే అనగానే మనకి పెద్దలు చెప్పింది మనకు కూడా తెలిసింది ఏంటంటే కోపం కదా. మనం గ్రహించింది దానికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నా అండర్స్టాండింగ్ పాయింట్ ఏంటంటే, నేను గ్రహించినది, నా గ్రహించే శక్యం కానిది, నేను గ్రహించుకోవాలని లేనిది జరుగుతుంటే నాకు వచ్చేది ఆగ్రహం. గ్రహణం అంటే తీసుకోవడం, అట్రాక్షన్, తీసుకోవడం కానీ యాక్సెప్టింగ్. ఇక్కడ నియమాగ్రహం అంటే ఒకటి నియమాగ్రహ అంటే ఈగర్నెస్ టు యాక్సెప్ట్. అగ్రహ అంటే ఫెయిల్యూర్ టు యాక్సెప్ట్. ఈ రెండు కూడా ప్రాబ్లమే. అందుకనే మనం ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏది ఎంత మేరకు మనకి ఎలా అన్వయించుకోవాలి, మనం దీన్ని భక్తి మార్గంలో ఎలా అవలంబించుకోవాలి, దేశమాన కాల పరిస్థితుల్లో మనం ఇది పాటించేటప్పుడు మనం పూర్తి చిత్తశుద్ధితో, పూర్తి నమ్మకంతో మన ఈ సదాచార విశేషాలని పాటించడానికి మనం ప్రయత్నించాలి. ఎప్పుడైతే దాని మీద నమ్మకం లేదో, నమ్మకం మనకు సన్నగిలిందో, మిగతా భక్తులను కానీ పుస్తకాల ద్వారా కానీ ప్రవచనాల ద్వారా కానీ తెలుసుకొని మన సరిదిద్దుకొని ముందరికి వెళ్ళడం, అది చేయాలి. కానీ కేవలం ఇది పాటించాలి కదా అని పాటిస్తే దానివల్ల మనకి సత్ఫలం ఉండదు, మిగతా వాళ్ళకు కూడా దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఒక రూలు, ఒక రెగ్యులేషన్, నియమాలు, నిబంధనలు మనని భక్తి మార్గంలో ముందరికి పెట్టడానికి ఉన్నాయి, కానీ మన భక్తి మార్గం నుంచి బంధించడానికి కాదు. ఆ నియమాలు, బంధనాలు, నియమాగ్రహాలతో చేసేవి మనకి ఏదో సుఖాన్ని, శాంతిని మిగతా వాళ్ళకి బాధ పెట్టేలా వాటిలా కూడా ఉండకూడదు. ఎప్పుడైతే మనం వాటి యొక్క అంతరార్థం మనం తెలుసుకోగలుగుతామో, ఈ నియమ నిబంధనల్ని, అప్పుడు మనలో ఉండే నియమాగ్రహ అనేది కొంచెం సన్నగిలుతున్నమాట. అప్పుడు మనం చేసే పని ఇంకా చిత్తశుద్ధితో, ఇంకా మంచి నమ్మకంతో, ఒక ప్రామాణికమైన నమ్మకంతో, ఎందుకు అది చెప్తున్నారు, ఎందుకు అది చేస్తున్నారు అని ప్రామాణికమైన నమ్మకంతో మనం చేయగలిగితే దానిలో ఉండే బలం, దానికి ఉండే పట్టు చాలా వేరేగా ఉంటుందని పెద్దలు చెప్తారు. అందుకని ఎప్పుడైనా మనం ఏదైనా చేస్తున్నప్పుడు చాలా క్యాజువల్గా ఏదో చేశారు కదా అని మనకి ఎప్పుడైనా అనిపిస్తున్నప్పుడు ఈ నియమాగ్రహం అనే దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా కూడా అప్పుడప్పుడు మనం స్వ ఆలోచన చేసుకున్నప్పుడు కూడా మనం చేసేవి ఏదో మాట వరుసకు చేసేస్తున్నామా, ఇంకోటికి ఏదో చూపెట్టాలని చేస్తున్నామా, మనం ఏదో సంతృప్తి పరచుకోవాలని చేస్తున్నామా, అలా చేస్తున్నామా, భగవంతుడి ప్రీతి కొరవని చేస్తున్నామా, ఆచార్యులు పెద్దలు ఎలా చెప్పారు అలా చేస్తున్నామని మన ఆత్మ క్షోభణ మనం చేసుకుంటే, మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే అప్పుడు తెలుస్తుంది నియమాగ్రహం. ఎప్పటి వరకు అయితే మనం ఈ యొక్క నియమాగ్రహాన్ని మనం తెలుసుకోకుండా ఊరికే అలా టకటక చేసేస్తుంటామో దాంట్లో వచ్చే ఫలితం మనకి చాలా తక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఏదైనా సరే మన ఈ భక్తి విశేషాలు ఏది చేసినా కూడా ఏదో వదిలి చేయాలని చేస్తున్నామా, దీనికి మన అర్థం తెలుసుకొని చేస్తున్నామా, ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకోవడం అనేది ముఖ్యం. చాలా మటుకు మనకి అందుకనే అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో అతి అద్భుతమైన విశేషం ఏంటంటే, చెప్పింది ప్రతి ఆచార్యుడు ఒక ప్రామాణికంగా చెప్పారు. మనకి ప్రశ్నలు ఉత్తరాలు అనేది ప్రతి ఒక్క క్లాస్ అయ్యే కూడా ప్రశ్నలు ఉత్తరాలు, భక్తుల యొక్క అనుభవాలని తెలుసుకునే అవకాశాలు కూడా మనకి ఎన్నో కలుగుతాయి. కాబట్టి ఇది ఒక అత్యద్భుతమైన అవకాశము. అంతర్జాతీయ కృష్ణ భావనామృతం ఓపెన్నెస్ అనేది ఇవ్వబడింది. మనం ఓపెన్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇది రెండవ నియమం. ఫస్ట్ సతతం కీర్తయంతో మాం స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య అన్న జాతిచిత్ అయితే నియమాగ్రహం అనేది రెండవ విశేషం. మూడవ విశేషం ఏంటంటే, మనకి భక్తులము అనిపించుకోవాలి అంటే మనకి ఏది ఉండాలి అనేది తెలుసుకునేదే మూడవ వైష్ణవ సంస్కృతి సదాచారంలో ఉండవలసింది. ఇందాక మనం అన్నాం కదా, మనం అందరినీ గౌరవించడం, మనల్ని అందరూ గౌరవించేలాగా మనం ఉండాలనుకోవడం, అది ఎక్స్పెక్టేషన్ కాదు. అలా ఉండాలి అనుకున్నప్పుడు అది ఒక యాస్పిరేషన్ లాగా తయారవుతుంది. అంటే మనకు ఒక ధ్యేయం లాగా తయారవుతుంది. మళ్ళీ చెప్తాను, అది ఎక్స్పెక్టేషన్ కాదు. మనం జీవితంలో అలా నడుచుకోవాలి అనే మనకు ఒక ఉద్దేశం, జీవన ఉద్దేశం మనలో అంకురార్పణ చేసుకుంటుంది. అది ఏంటి అంటే మర్యాద పాలన, మర్యాద రక్షణ, ఇంకోళ్ళని గౌరవించడం కానీ ఆ మర్యాదను పాలించడం. ఇది చైతన్య మహాప్రభు స్వయంగా
సనాతన గోస్వామికి చెప్పిన విశేషం. ఇది వాళ్ళు చెప్పే విశేషాల్లో మూడవ విశేషం. యద్యప్యో తుమి హో జగత్ పావన త్వమస్పర్శే పవిత్ర హాయ దేవి మునిగణ. అంటే ఓ సనాతన గోస్వామి, నువ్వు ఎంత పవిత్రుడు అంటే నీ స్పర్శతోనే ఎంతోమందిని నువ్వు ఉద్ధరించగలుగుతావు. మనుషులనే కాదు, దేవాది దేవతలని, సాధులను కూడా ఉద్ధరించగలుగుతావు. కానీ నువ్వు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, తథాపి భక్తి యొక్క స్వభావం ఏంటంటే మర్యాద రక్షణ, మర్యాద పాలన హాయే సాధురాభూషణ. అంటే మర్యాదాన్ని రక్షించడం. మర్యాద అంటే మనకి నియమ నిబద్ధలతో ఉండే జీవన విధానము, సంస్కృతిని ఆధారంగా ఉండే మన జీవన విధానమే ఒక మర్యాద అని చెప్పబడుతుంది. అరే మర్యాద లేకుండా ఉన్నాడు రా అంటారు కదా. అంటే పెద్దవాళ్ళు ఎవరన్నా గౌరవించకపోతే, ఎవరైనా సరిగా చెడు మాటలు, పరుషమైన మాటలు మాట్లాడుతుంటే వాడికి మర్యాద లేదరా అంటాం కదా మన తెలుగులో మామూలుగా కూడా. మర్యాద అంటే అది. మర్యాద రక్షణ, మర్యాద పాలనే ఒక సాధువుకి ఒక ఆభూషణం. ఎవరికైనా భక్తుడికి ఎంత వచ్చు, ఎంత జ్ఞానం ఉంది, ఎంత చెప్పగలడు, ఎంతమంది శిష్యులు ఉన్నారు, ఎంత పెద్ద ఫోరమ్స్లో మాట్లాడుతున్నాడు, అతనికి ఎంత టాలెంట్ ఉంది, ఇవన్నీ ఒక పక్కన పెడితే అన్నిటికీ కంటే కూడా ముఖ్యమైనది ఆ భక్తుడికి ఉండవలసింది ఏంటంటే ఆ ఆభూషణం. ముఖ్యమైన ఆభూషణం ఏంటంటే మర్యాద. ఆ మర్యాద అనేది ఎలా వస్తుంది? మనం ఎప్పుడైతే వైష్ణవ సంస్కృతి, వైష్ణవ సదాచారం యొక్క మౌలికమైన సిద్ధాంతాలని పాటిస్తూ అవి ఏమీ తెలుసుకోవాలి, ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు అని తెలుసుకున్నప్పుడు మనలో ఉండే మర్యాద ఇంకొంచెం మెరుగుపడుతుంది. మర్యాద లేదని నేను ఎవరికి చెప్పట్లేదు, అందరికీ ఏదో కొత్త మర్యాద ఉంది. మనం ఉండే సంఘం, మనకు ఉండే జీవితమే మనకు ఒక మర్యాద అనేది నేర్పిస్తుంది. మర్యాద లేకుంటే మనం ఎవరు పట్టించుకోరు కదా, ఇంకా మన శిక్షిస్తారు కూడా కదా. చిన్నప్పటి నుంచి స్కూల్లోంచి, మనం ఆఫీసులోంచి, ఇళ్లలోంచి మర్యాద అనేది ఎక్కడొక్కడ పాటిస్తుంటాం. కానీ చాలా మటుకు మర్యాద ఏలాగా పాటిస్తామంటే మర్యాద పాటించాలని పాటిస్తాం, కానీ ఆ యొక్క మనకు లోపల పూర్తి నమ్మకం అంటూ ఉండదు. కానీ ఎప్పుడైతే ఆ పూర్తి నమ్మకం ఉంది, ఆ మర్యాద అనేది చాలా ముఖ్యమైన మనకి ఆభూషణము. మన సత్ప్రవర్తన అనేది మనకు ఉండే ముఖ్యమైన ఆభూషణం. దాన్నే భగవంతుడు ఎక్కువగా గుర్తిస్తాడు. అదే మనకి భక్తి మార్గంలో మన ముందరికి సాగడానికి చాలా తోడ్పడుతుంది. అదే మన యొక్క సంస్కృతిని, మన సదాచారాన్ని పెంచుతుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఈ వైష్ణవ కల్చర్, ఈ వైష్ణవ సంస్కృతి సదాచారం యొక్క కోర్సులో పాల్గొన్నందుకు మనకి ఆ ఉపయోగం అనేది కలుగుతుంది. అంటే ఇప్పుడు 3 విశేషాలు చెప్పాను. ఏంటి? ఒకటి, భగవంతుని ఎప్పుడూ మర్చిపోకుండా భగవంతుని సతతం తలుచుకునేటట్లు ఉండడం. దానివల్ల ఉండే నియమాలు, నిబంధనలు అవి వాటి యొక్క దాసులు, సర్వెంట్స్ కింద ఉన్నాయని తెలుసుకొని నియమాలు, నిబంధనలు అన్ని బద్ధించకుండా వాటిని ఉపయోగించుకొని మనం భగవంతుని ఎప్పుడు గుర్తుపెట్టుకునేటట్లు, భగవంతుని ఎప్పుడు మర్చిపోకుండా ఉండేటట్టు చూసుకునేవి శివుడు పార్వతికి చెప్పిన పద్మపురాణంలో చెప్పిన శ్లోకం. సతతం స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య నా జాతిజిత్ సర్వే విధి విషేదస్యోర్ ఏతయోర్ ఏవ కింకరాహ. అది గుర్తుపెట్టుకోవడం. తర్వాత ఈ మౌలికమైన సిద్ధాంతాలు మనం పాటించినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? నియమాగ్రహ అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మనం ఏదో చేయవలసింది అలా చేసేస్తూ పూర్తి చిత్తశుద్ధి లేకుండా, పూర్తి నమ్మకం లేకుండా, పూర్తి అర్థం తెలియకుండా చేస్తే దాని యొక్క ఫలితం మనకు ఉండదు. అవి చేస్తున్నప్పుడు దానివల్ల వచ్చే లాభం కానీ పరివర్తన కానీ మనలో ఉండదు. మూడోది ఏంటి? మనకి ఉండవలసిన ఆభూషణం, మనం ఏ ఆభూషణం కొరకైతే మనం బాగా ప్రయత్నించాలో, ఏ ఆభూషణాన్ని మన మనస్సులో కానీ, మన లోపల కానీ, మన బయట కానీ మనం చూపెట్టుకోగలగాలో ఆ ఆభూషణం ఏంటి? అందరికీ కామన్గా ఉండే ఆభూషణం ఏంటి? మర్యాద. మామూలుగా ఆభూషణాలు ఎందుకు వేసుకుంటారు? మనం మామూలుగా ఉండడానికి, కానీ మగవాళ్ళు ఏదో ఉన్నదానికంటే కూడా అందంగా ఉండడానికే కదా ఆభూషణం అనేది వేసుకుంటారు. ఆర్నమెంట్స్ అంటారు కదా ఇంగ్లీష్లో. అవి కాకుండా మనకి ఉండవలసిన భక్తుడు అని మనం అనిపించుకోవాలంటే మనకు ఉండవలసిన ఆభూషణం మర్యాద రక్షణ, మర్యాద పాలన. ఆ మర్యాద అంటే ఏంటి? మన సంస్కృతిలో మనకి కావాల్సిన మనం ఏం చేయాలి, అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో వాటిని ఎలా చెప్పారు అనేది మనకి వచ్చే క్లాస్ నుంచి ఆరంభమైంది. ఇలా మనం ఎందుకు చేసుకోవాలి అనుకుంటే,
దీనికి ఒక ఉదాహరణ కింద నేను ఒక అన్నమయ్య ఒక కీర్తనని కొంచెం అర్థంతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇప్పుడు ఈ 3 విశేషాలు ఎవరైనా చిన్న క్లుప్తంగా చెప్పగలుగుతారా? జస్ట్ బిఫోర్ వి మూవ్ టు ది లాస్ట్ సెక్షన్. ఒకళ్ళిద్దరు ఎవరైనా భక్తులు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఒకటి భగవంతుడిని అంటే కృష్ణుడిని ఎప్పుడు మరవకుండా ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం ఫస్ట్. రెండోది నియమ ఆగ్రహ 2. ఓకే, మూడోది మర్యాద. కరెక్ట్. నియమాగ్రహం గురించి కొంచెం చెప్తారా ప్రభు? నియమాగ్రహం అంటే నియమాలు మనం కేవలం వాటి కోసం మొక్కుబడిగా చేయకుండా చిత్తశుద్ధితో మనం మనస్ఫూర్తిగా చేయాలి ప్రభుజీ. నియమాలని మనం వాటిని నమ్మి వాటిని అర్థం చేసుకొని వాటిని ఎందుకు పాటిస్తున్నామో దానివల్ల ఎందుకు ఉపయోగం ఏంటి, దానివల్ల మనకి మనం అబ్జర్వ్ చేసే వాళ్ళకి తర్వాత వాటికి వల్ల వచ్చేది ఏముందని అంతా మనం పూర్తిగా తెలుసుకుంటే ఆ నియమాన్ని చిత్తశుద్ధితో మనం పాటిస్తాము, అంతేగాని మొక్కుబడిగా కాకుండా. థ్యాంక్స్ ప్రభు, చాలా థ్యాంక్స్, చక్కగా చెప్పారు. సమయాభావం వల్ల నేను మిగతా భక్తులని అడగట్లేదు, బట్ మనం వస్తున్న రోజుల్లో మనం చెప్పుకుందాం. కిందటి ఐడిసి కోర్సులోనే ప్రతిరోజు కూడా ఈ ప్రతి క్లాస్ అయ్యాక ఒకసారి చిన్న క్విజ్ లాంటిది మేము పబ్లిష్ చేయడం జరుగుతుంది. వాటిలో ఈ ముఖ్య విశేషాల గురించి మళ్ళీ మనకి నెంబర్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం ఇంత దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఎక్కడో అక్కడ, అంటే నేను మీ అందరికీ నా గురించి మాట్లాడుకుంటున్నాను అనుకోవచ్చు మీరు, ఎక్కడో అక్కడ ప్రతి మనిషిలోనూ ఎక్కడో ఒక హిపోక్రసీ అంటాం కదా, చెప్పేది ఒకటి చేసే ప్రవృత్తి మన అందరిలో ఉంటుంది ఎక్కడో అక్కడ, మనమే కాదు. హరే కృష్ణ. ఎవరు మ్యూట్కి వెళ్ళాలి? 1 సెకండ్. ఎక్కడో అక్కడ మనలో ఒక కపటత్వం అనేది ఉంటుందన్నమాట. అది మనం నమ్మినా నమ్మకున్నా మనలో మనం ఒకసారి కళ్ళు మన హృదయంలోకి మన దృష్టిని మనం చూసుకుంటే ఎక్కడో అక్కడ మనకు తగులుతూనే ఉంటుంది. ఆ కపటత్వం అనేదే మన ఈ సదాచారాన్ని కల్చర్ని మనం పూర్తిగా అవలంబ చేయకుండా చేస్తున్నాం అనమాట. ఎందుకంటే హిపోక్రసీ అంటే ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి మనం చేస్తుంటాం. అది చాలామంది చేస్తుంటాం. నేనైతే దాంట్లో పర్ఫెక్ట్ అనుకుంటాను ఒకప్పుడు. అందుకని ఒకప్పుడు నాకు అది బాధ కూడా కలుగుతుంది, ఒకప్పుడు చాలా కోపం కూడా వస్తుంటుంది, ఎందుకు ఇలా చేస్తున్నాను అలా. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు మనకి అలాగా మన ఆత్మవిమర్శన చేసుకోవడము, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడము అనేది మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కనుక అలా తలుచుకుంటూ మన సత్ప్రవర్తనలో కొంచెం ఇంకేదైనా మంచి కోర్స్ కరెక్షన్ అంటారు కదా, మనం చేస్తున్న తప్పులని తలుచుకుంటూ మనం కొంచెం ముందరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాం. అప్పుడే మనలో ఉండే పరివర్తన అనేది కలుగుతుంది అనమాట. అందుకనే అన్నమాచార్యులు ఈ యొక్క కపటత్వం మీద ఒక చాలా మంచి సంకీర్తన రాశారు. అంటే ఆయన తన స్థితిని చెప్పుకుంటూ రాసినట్లు ఉండే ఈ సంకీర్తన, కానీ డెఫినెట్గా మన అన్నమాచార్యులు కానీ ఆయన జీవితాన్ని కొంచెం తెలుసుకున్న వాళ్ళం కనుక డెఫినెట్గా తప్పకుండా ఆయన అలాంటి కోవకు చెందిన భక్తులే కాదు, అది మన కొరకు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ వైష్ణవ భక్తి సంస్కారము, వైష్ణవ సంస్కారము, సదాచారము ఇవి పాటించాలి అనుకునే వాళ్ళు, మనం ఇందాక చెప్పిన 3 మౌలికమైన విశేషాలని పాటించాలనుకునే వాళ్ళు అర్థం చేసుకొని దానికి ఒక ముఖ్యమైన దాన్ని మనం మనసులోంచి కొంచెం నెమ్మదిగా తీయడానికి ప్రయత్నించాలి. ఏది అంటే అది డెఫినెట్గా కపటత్వం, హైపోక్రసీ. ఎందుకంటే మనం భక్తి మార్గంలో వెళ్తూ ఇంకోళ్ళకి ప్రచారం చేసి మనం చేసేది చూపెడుతున్నప్పుడు ఎక్కడో అక్కడ అది వచ్చేస్తుంది. చెప్పేది ఒకటి, చూసేది ఒకటి, చూపించేది ఒకటి, చేసేది ఒకటి అవుతుంది. అది మామూలుగా మనం అనుభవంలో కూడా తెలుసుకుంటాం. అందుకని అన్నమాచార్యులు మన కొరకు, కేవలం మనలాంటి వాళ్ళ కొరకు ఈ యొక్క కీర్తనను రాశారనమాట. అమ్మేదొకటియును అసీమలోనిదొకటి, ఇమ్ముల మా గుణములు ఎంచజోటేదయ్యా. అమ్మేదొకటియును అసీమలోనిదొకటి అంటే ఒక వ్యాపారి ఏదైనా అమ్ముతున్నాడు అనుకోండి, చూపెట్టేది ఒకటి చూపెడతాడు. అరే అది బాగుంది అని అది మనం కొనుక్కోవడానికి వెళ్తాం, కానీ వాడు బుట్టలోంచి ఇచ్చేది ఇంకొకటి ఉంటుంది అనమాట. అది కొంచెం నాచురకంగా ఉండవచ్చు.
అమ్మేదొకటిను అసిములన్నదొకటి, ఇమ్ముల మా గుణములు ఎంచ జోటదయ్యా. ఎందుకయ్యా మా గుణాలను ఎంచిస్తుంటావు? మా గుణం మేము చెప్పేదొకటి చేసేదొకటి చెప్పేదొకటి ఉన్నాము, ఆ స్థితిలో ఉన్నాము. ఎప్పుడు నేము చూచినా ఇంద్రియ కింకరలము. ఎప్పుడు చూసినా ఎంత తలుచుకున్నా కూడా ఈ ఇంద్రియాలకి నేను దాసున్నయ్యా బాబు. ఇప్పుడు నీ కింకరలు మెట్టమయ్యా, ఏమయ్యా, మెట్టయోమో. అంటే ఎప్పుడు మేము చూసుకున్నా నేను తలుచుకుంటే నాకు ఎప్పుడు నేను నా ఇంద్రియాలకు ఉన్నట్లు ఉన్నాను. కానీ నేను నీ దాసుని అని ఎలా చెప్పుకుంటున్నానయ్యా? ఇప్పుడు మనకి ఇస్కాన్లో మామూలుగా దీక్ష అయినప్పుడు దాసు అని పేరు పెట్టేస్తారు కదా, భగవంతుడి యొక్క సర్వెంట్ అని. కానీ నేను నీకు దాసుని నేను ఎలా చెప్పుకోవాలి? ఇంద్రియాలకి నేను అంత దాసున్నాను. ఎప్పుడు నేను చూచిన ఇంద్రియాల కింకరం అంటే సర్వెంట్స్ కదా, కింకరాహ అని ఇందాక శ్లోకంలో కూడా వచ్చింది. ఇంద్రియ కింకరం. ఇప్పుడు నీ కింకర్లం ఎట్టమయ్యో. తప్పక ధనమునకు దాస్యము నేము చేసేము, చెప్పిన నీ దాసుల మన సిగ్గు కాదా మాకు. తప్పక ధనమునకు దాస్యము నేము చేసేము, చెప్పి నీ దాసుల మన సిగ్గు కాదా మాకు. అంటే ఈ యొక్క కపటతముని ఎంత చక్కగా రాశారు చూడండి. నేను ధనంకి దాసుడిని అయిపోయినయ్యా, కానీ నీ దాసుడు అని చెప్పడానికి నాకు ఇంకా సిగ్గెందుకు రావట్లేదు, ఆ సిగ్గు రావట్లేదని నాకు ఇంకా చాలా సిగ్గుగా ఉంది అని ప్రార్థిస్తున్నారన్నమాట. పడతలకు ఎప్పుడును పరతంత్రము నేము, వడిని పరతంత్ర భావన మాకేది. అంటే ఎంత వారులైనా కాంతల దాసులే అంటారు కదా. ఇంద్రియ తృప్తితో వచ్చేది మామూలుగా సహజంగా ఉండే ప్రాబ్లమ్స్. పడతులకు ఎప్పుడూ పరతంతులము మేము. పడతలను చూడంగానే నేను చాలా ఆకర్షితుని అవుతున్నాను, వాళ్ళ దాసులను అయిపోతున్నాను, నేను వాళ్ళ ప్రభావంలోకి వస్తున్నాను. వడి నీ పరతత్ర భావం మాకేది. నీ యొక్క కంట్రోల్లోకి నేను ఎప్పుడు వస్తానయ్యా? నేను స్త్రీలను చూస్తే వాళ్ళతో అట్రాక్షన్ అయిపోతున్నాను, నేను నీ దగ్గరికి ఎలా రాగలుగుతాను? నడుమ రుచులకే నాలుగు అమ్ముడుపోయే. ఆ రుచులు కావాలి, ఈ రుచులు కావాలి, ఇలా తినాలి, అలా తినాలనే నా నాలుగు అమ్ముడుపోయిందయ్యా. ఎడ ఏది నిన్ను నుతించే అందుకును. ఈ నాలుక నిన్ను స్తుతించడానికి ఎలా వస్తుందయ్యా బాబు? నా నాలుక ఆ రుచులు కావాలి, ఈ రుచులు కావాలి. నీ నామస్మరణ యొక్క రుచి నా నాలుక ఎలా వస్తుంది? ఎందుకంటే నా నాలుక అన్నిటికీ అమ్ముడుపోయింది. తనువు లంపటానకు తగ మీద నెత్తి మీదెత్తిది మీదే. అంటే ఈ సంసారిక భావబంధాలు, ఈ బంధాలని బాగా పెంచేసుకొని నా నెత్తి మీద పెట్టేసుకున్నానయ్యా. ఒనరి నీవు ఊడి గాన కోది గెట్టేదు. అలాంటప్పుడు నేను ఇవన్నీ తెంచుకొని నీ దగ్గరికి ఎలా రాగలుగుతాను నాయన? దానికి శ్రీ వెంకటేశ నాడే నీకు శరణంటి, వెనక ముందెంచక నీవే కావయ్యా అని చెప్పారు. అంటే నీ సంసార బంధాలన్నీ నా నెత్తి మీద పెట్టేసుకున్నాను, అయినవి కానివి కాకూడనివి పెట్టేసుకొని ఎంత కన్ఫ్యూజన్లో పడిపోయాను. అలా ఉన్నదాన్ని వీడన్నీ తెగదించుకొని ఎలా రావాలి నాయన? దనిచి శ్రీ వెంకటేశ నాడే నీకు శరణంటి. అందుకనే నేను నీ శరణు వేడుతున్నాను, నన్ను ఈ బాధ నుంచి తప్పి. మొదటి బాధ ఎలా మొదలైంది? అమ్మేదొకటిను అసిమలోనిదొకటి, ఇమ్ముల మా గుణములు ఎంచ జోటేదయ్యా అన్నారు. ఇది చాలా చక్కటి కీర్తన. అంటే మనకి వైష్ణవ సదాచారానికి, మర్యాదకి చాలా ఇముడుబడి, చాలా సంబంధం ఉన్న ఇది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లు చాలా మనం చేసేవి, అట్లీస్ట్ నేను చేసేవి హిపోక్రిటికల్గా ఉంటాయి. అంటే చేయాలి కదా అని చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, అలా ఉంటాయి. కనుక ఇలాంటి కీర్తనలు మనం తెలుసుకోవాలంటే అన్నమయ్య కేవలం మన హృదయాన్ని చీల్చి చెండాడి, మన హృదయాన్ని తీసి, మన హృదయాల్లో ఉండే ఆ ఇంప్యూరిటీస్ అనే గేట్లని తీసి మనం ఎవరో మనకి చెప్పేటట్లు చేయించే కీర్తన ఇది. ఎందుకు మనకి ఈ కోర్స్కి దీనికి సంబంధం అంటే మనం చెప్పుకున్నాం కదా, మర్యాద అనేది ఆభూషణం. మనం ఏదైనా నియమ నిబంధనలు పాటించాలంటే ఏవో పాటించేసేసి ఇంకెవడికో చూపెట్టేసి నేను భక్తుల్లాగా ఉన్నానని చెప్పేసుకోవడం కంటే, వాళ్ళు ఏదో నన్ను భక్తుల్లాగా ఉండి నమ్మేసుకోవాలి అనుకుని నాకేదో వచ్చిన ఏదో టాలెంట్తోనూ విద్యతోనూ అందరినీ చాలా ఇంప్రెస్ చేసేసి చాలా వాళ్ళని ఓహో ఆహా అనిపించుకున్నట్టు చేసేసే కంటే దాని వెనక ఉండే భావము, భక్తి, పరమార్థం అర్థం తెలుసుకొని చేయడం ఒకటి. అంటే హిపోక్రసీ లేకుండా, కపటతం లేకుండా ఎప్పుడైతే మన ఈ సదాచారాన్ని, ఈ యొక్క సంస్కృతి యొక్క విశేషాలని పాటిస్తామో అప్పుడే దానికి ఒక సత్ఫలితం కలుగుతుంది. నియమాగ్రహంతో కానీ కపటత్వంతో చేస్తే మటుకు ఎంత చేసినా కూడా దానికి యూస్ ఉండదు. ఇవి చేస్తూ ఆ కపటతాన్ని తగ్గించుకొని
మర్యాద అనేది చాలా ఆభూషణంగా ఉండాలి, మనకి భక్తులకి ఆభూషణం అవ్వాలని తలుచుకుంటూ చేసేవి నియమ ఆగ్రహ ఆ రెండు గుర్తుపెట్టుకొని మనం మొదటి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలి. ఏ ప్రిన్సిపల్ అది? స్మర్తవ్య సతతం విష్ణోర్ విస్మర్తవ్య నజాత్సి సర్వే విధి నిషేధస్యోర్ ఏతయోర్ ఏవ కింకర. అలా మళ్ళీ మొదటి ప్రిన్సిపల్కి స్మర్తవ్య సతతం విష్ణోర్ విస్మర్తవ్య నజాత్సి వచ్చినప్పుడు భగవంతుని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, భగవంతుని ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి అంటే మనం భగవంతుని గురించి చేసేవి కేవలం చేయవలసిన దాన్ని చేయాలనే కాకుండా అర్థం తెలుసుకొని చేయటం, ఆ నియమాగ్రహ అనే పదాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవడం, చేస్తూ చేస్తూ అలా మనం చేస్తున్నప్పుడు మనలో ఉండే మర్యాదని మనం రక్షించడం, మర్యాదని పాటించడం, ఇంకొకళ్ళు మర్యాదను పాటించేటట్లు వాళ్ళకి స్ఫూర్తిని కలగజేసేటట్లు మనం చేయటం, మన ఎవరైనా చూస్తున్నప్పుడు మనం మర్యాద పాటిస్తున్నట్లు వాళ్ళకి కనపడటం, ఇవన్నీ మనం కపటత్వంలాగా ఎప్పుడైనా చేస్తే అమ్మేది ఒకటిను అసీములైనది ఒకటి ఇమ్ముల మా గుణములు ఎంచోటేదయ్యా. భగవంతుడు తెలుసు మనం ఏం చేస్తున్నాము, మనం ఎంత కపటంగా ఉన్నాడు. మనం అమ్మేది ఒకటి, చూపించేది ఒకటి, ఇచ్చేది ఒకటి చేయకుండా ఉండేటట్లు ఉండాలి. ఈ అన్నమయ్య మనకి బాగా మనకి చూసి మనకి చెప్పి మనలాంటి వాళ్ళ కొరకు చక్కగా రాశారు ఈ కీర్తనని మనం తెలుసుకుంటూ మనం ఇది గుర్తుపెట్టుకుంటూ మనం నెక్స్ట్ క్లాస్కి వచ్చే వారం శనివారం మనం ముందరికి జరుగుదాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవాళ చెప్పిన 3 విశేషాలు మటుకు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వచ్చే వారం నుంచి ఈ యొక్క 3 విశేషాలు ఎక్కడొక్కడవి మనకి తగులుతూనే ఉంటాయి. హరే కృష్ణ. ఇంకెవరైనా భక్తులు ఒక్కసారి 3 విశేషాలు చెప్తారా? దెన్ వీ కెన్ క్లోజ్ ది ఆర్ ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ మనం ఎప్పుడు భగవంతుణ్ణి కృష్ణుణ్ణి మరవకుండా ఉండాలి. మళ్ళీ ఒక నియమంతోని మనము చేయాలి. అదేదో కపటంతో చేయకుండా నియమగ్రహ అనే దాంతో చేయాలి. మనము ఒక ఆభరణంతో ఉండాలి. అది ఏంటంటే మర్యాదతోని మనము పాటించాలి. అంటే నియమాగ్రహం అనేది మనం తెలుసుకోవాలి మాతాజీ. నియమాగ్రహం పర్ఫెక్ట్గా అంటే చేయాలి కదా అని చేయాలి, నియమాన్ని ఇలా పాటించాలని మరీ అటాచ్మెంట్తో ఉండకూడదు, దాన్ని పాటించకుండా కూడా ఉండకూడదు, మధ్యలో ఉండాలి. నియమాగ్రహం అంటే 2 అర్థాలు ఉన్నాయి దానికి. కరెక్ట్ మాతాజీ. దేశకాల పరిస్థితులు దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మాతాజీ. ఇవన్నీ నియమ నిబంధనలు దేశకాల పరిస్థితుల్లో ఉంచుకొని చేస్తేనే మనకు అర్థం. ఎందుకంటే ఒక చోట చేయాల్సిన ఇంకో చోట చేయలేకపోవచ్చు. దానికి ప్రభుపాద వారు చాలా మంచి నిదర్శనం. ఆయన ఈ భక్తి మార్గాన్ని కూడా విదేశాల్లో ఎంత మంచిగా చక్కగా ప్రవేశపెట్టారు, భారతదేశాన్ని ఎలా ప్రవేశపెట్టారు అనేది చూసుకుంటే దాన్ని బట్టి మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైతే నియమ నిబంధనలతో అవి మనని బంధిస్తాయో మనలో అవే పాటించాలనుకుంటాం, కానీ దాన్ని ఇక్కడ ఎలా పాటించాలనేది మనం మర్చిపోతుంటాం. దానివల్ల మనం ఇంకోళ్ళకి బాధ కూడా కలిగిస్తుంటాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇంకెవరికైనా హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. అదే ప్రభుజీ మీరన్నట్టు కొన్నిసార్లు ప్రభుజీ నాదో క్వశ్చన్, నియమాగ్రహ అంటే కొన్నిసార్లు మనం నియమాలు పాటించడం అనేది ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టామనుకోండి, ఇదిగో మనం ఉదయమే లేచి మనం ఈ నియమం పాటించాలి అంటే ఇప్పుడు మనం ట్రైన్ లో పెడతా ఉంటాం ప్రభు, అప్పుడు మనం స్నానం చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. దానికి ఏంటంటే మనం స్నానం చేయలేదని మనసులో అదే పెట్టుకుంటూ మనం భగవన్ నామాన్ని జపించడం ఎందు దృష్టి పెట్టకపోతే అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. అంటే ట్రైన్ లో పాటించాల్సింది ఏంటి, మనం అక్కడ స్నానం చేసే పరిస్థితి లేకపోతే మనం ఏదో హోలీ వాటర్ కూడా తెచ్చుకుని అది మనం భాగవతంలో చెప్పినట్లుగా శ్రీ విష్ణు అని 3 సార్లు చదువుకుని మన నామ జపంలోకి వెళ్ళాలేమో. అంటే కొన్నిసార్లు నేను కూడా అట్లా చేసింది ఉంది. తర్వాత నాకు నామానికి టైం వేస్ట్ అయిపోతే నేను తర్వాత సీనియర్ భక్తులు కూడా గుండా తెలుసుకుని ఇట్లా చెయ్యకూడదు, మనం ట్రైన్ లో మనం ఇంట్లో ఉన్న వసతులు ట్రైన్ లో ఉండవు కాబట్టి ట్రైన్ లో పాటించాల్సిన నియమాలే ట్రైన్ లో పాటించాలి అనే విధంగా చేయాలేమో అనుకుంటున్నాను. దీనికి మీరేమంటారు? చాలా చాలా చక్కగా చెప్పారు మాతాజీ. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా చక్కగా చెప్పారు, చాలా బాగా చెప్పారు.
అది ఆ నియమ నిబంధనలు మనం పట్టేసే అనుకోండి, అరే ఈ స్నానం చేయాలని మనం విసుక్కుంటుంటాం, ఇంకోటి మీద విసుగుపడుతుంటాం, ఇంకోటి మీద కోపం తెచ్చుకుంటాం అని అసలు మర్చిపోతాం. చాలా బాగా చెప్పారు మీరు. థ్యాంక్స్ మాతాజీ, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నియమాగ్రహ అంటే అదే, టూ మచ్ అటాచ్మెంట్ ఉండడం, అస్సలు ఉండకపోవడం, మధ్యలో ఉండాలి ఎప్పుడు మనం. అప్పుడే మనకు ఆ నియమాగ్రహం అనే అందుకని నియమాగ్రహం చాలా మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ నేను వీళ్ళు చూస్తుంటాను, ఇక్కడ పిల్లలు ఒక ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు, హయ్యర్ ప్రిన్సిపల్, లోయర్ ప్రిన్సిపల్ అని. ఏది హయ్యర్ ప్రిన్సిపల్, ఏది లోయర్ ప్రిన్సిపల్? యా, కరెక్ట్, చాలా చక్కగా చెప్పారు మాతాజీ మీరు. యా, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకెవరైనా అడుగుతారా ప్రశ్నలు? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు. మర్యాద పాలన, మర్యాద రక్షణ అని చెప్పినారు కదా. మరి మనం ధర్మో రక్షతి రక్షిత అని అంటారు. ఇవి రెండు ఒకే లైన్ లో ఉన్నాయా, వేరే వేరే? అంటే మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మన రక్షిస్తుందనే కదా, అదేనా ప్రభు? అదే, అంతే ప్రభు, కరెక్ట్ ప్రభు. మర్యాద మనం పాటిస్తే ఆ మర్యాద మనం రక్షిస్తుంది. కరెక్టే ప్రభు, రెండు ఒకే లైన్లో ఉన్నాయి ప్రభు. ఇంకొక కామెంట్ ఆర్ క్వశ్చన్, మొదలు ప్రవచనం మొదల్లో చెప్పినారు, భక్తుల మధ్యలో అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి అని అన్నారు. అవును ప్రభు. దానికి ఒక సన్నివేశం గుర్తుకొచ్చింది నాకు. 2017లో యాత్ర వెళ్ళినాము, యాదాం యాత్ర. అక్కడ చాలా అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరిగినాయి. ఒక సన్నివేశంలో హోటల్లో రూమ్స్ అలాట్ చేయడము, అక్కడ కొంచెం 5 నిమిషాలు వ్యవధి ఎక్కువైనట్టుంది. ఒక భక్తుడికి కొంచెం ఇబ్బంది కలిగింది. ఆయన భక్తుడికి, ఆయనకే కాక ఆయన ఫాదర్ ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయినాడో ఏదో దాని గురించి ఆయన కొంచెం కోపంగా, ఇదేనా ఏర్పాట్లు చేయడము అది ఇది అని అన్నారు. మరి ఆర్గనైజర్స్ ఇక అది విని ఏమి అనకుండా గమనం ఊరుకున్నారు. ఇట్ కామ్ డౌన్, అది జరిగిపోయింది. దాని గురించి ఏమన్నా ఈ వైష్ణవ కల్చర్ దాంట్లో ఏ విధంగా చేయాల్సింది, ఏ విధంగా ఇది చేయాలి అని? చాలా చక్కగా చెప్పారు ప్రభు. యమునోత్రి దగ్గర కదా, నాకు ఇంకా బాగా గుర్తుంది. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు అనుకోకుండా పరిస్థితి వచ్చింది. ఆర్గనైజర్స్ కని విని ఊహించలేదు అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఆ యాత్రలో ఉండే ఆర్గనైజర్స్ ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళలేదు. ఆ రోజు అలా సాయంత్రం జరిగింది. కానీ వైష్ణవ కల్చర్ ఎక్కడ ఉపయోగపడింది ఆ రోజు అంటే నేను చెప్తాను. ఇది మీకు నేను షేర్ చేసుకున్నానో లేదో కానీ, ఎవరికైతే కోపం వచ్చిందో వాళ్ళు ఆ మూమెంట్లో వాళ్ళు అంటే ఒకటి బాగా అలసిపోయారు, శారీరకంగా అలసిపోయారు. దానివల్ల కొంచెం మానసికంగా కూడా చాలా టైర్డ్గా ఉండేను. చాలా ఘాట్ రోడ్లో ప్రయాణించి పొద్దు నుంచి సాయంత్రం వరకు వెళ్ళేసరికి ఇంకో వాళ్ళకి వచ్చిన వసతి వాళ్ళకి రాలేదని కొంచెం బాధ కలిగింది. ఆ బాధ కోపంతో వచ్చిన ఒక రియాక్షన్, కానీ అది నార్మల్ రియాక్షన్ కాదు. అంటే ఆ పరిస్థితిలో టక్కన అలా అయింది. కానీ ఎవరికైతే మీరు అన్నారో భక్తుడి యొక్క ఫాదర్కి వచ్చిందని, ఆ భక్తుడి యొక్క సన్ కూడా, అంటే ఆ ఫాదర్ యొక్క సన్, అంటే ఆ భక్తుడికి కూడా కోపం బాగా వచ్చింది. అక్కడ మాట అనేసారు. కానీ తర్వాత ఆ రోజు అంతా అయ్యాక మనందరం డిన్నర్ తీసుకున్నాక రాత్రి ఆ భక్తుడే నా దగ్గరకు వచ్చి క్షమాపణ వేడుకున్నాడు. నేను అలా చేయకపోవాల్సి ఉండాల్సింది, దానంత రియాక్ట్ అవ్వకపోవాల్సింది. జస్ట్ ఎ సింపుల్ థింగ్. అది తెలుసు, తప్పు మీరు తప్పు చేశారని తెలుసు, కానీ అది మీ తప్పు, మీ వల్ల కాదు, అది అన్కంట్రోలబుల్గా అయిందని నాకు అర్థమైన తర్వాత ఆ మూమెంట్, అంటే నేను చెప్పేది ఏంటంటే ఆ భక్తుడికి కొంచెం అలా కోపం వచ్చినా అతన్ని ఏది కాపాడింది అంటే ఆ వైష్ణవ సదాచారం. అతను సపోజ్ నేనే ఆర్గనైజర్ అనుకుందాము, నేను చేసిన తప్పు వల్ల వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ కలిగింది, ఆ అసౌకర్యం వల్ల వాళ్ళకి కోపం వచ్చింది, ఆ కోపం వల్ల ఏదో అన్నారు. కానీ వైష్ణవ సదాచారం ఆ భక్తుడిని ఎక్కడ కాపాడింది అంటే అప్పటికప్పుడు తను తెలుసుకొని, ఓకే నేను చేసింది కూడా, వాళ్ళు చేసింది తప్పే కానీ నేను చేసింది కూడా తప్పే అని తెలుసుకొని అతను నా దగ్గరికి గుహ్యమాఖ్యాతి ప్రచ్యతి అన్నాడు కదా, అలానే వచ్చి నా దగ్గర క్షమాపణ చెప్పుకున్నాడు.
అంటే ఇది మీరు చాలా కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇదే సదాచారం అనేది మనలో జీర్ణించుకోకపోతే ఆ భక్తుడు దాన్నే గుర్తుపెట్టుకొని దాని మీద ఆలోచిస్తూ మళ్ళీ ఇంకెక్కడెక్కడ తప్పులవుతాయో ఆ తప్పుల వల్ల తనకేమైందో తెలుసుకుంటూ నన్ను క్రిటిసైజ్ చేసి ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేసి తనకి బాధపడి తను విసుక్కొని మిగతా వాళ్ళకి అందరికీ కన్ఫ్యూజన్ పెట్టేవాడు. అది సదాచారం అంటే. సదాచారము మర్యాద అంటే ఒకప్పుడు మనం గీత దాటుతాం కానీ మళ్ళీ ఇమీడియట్గా కంట్రోల్లోకి వస్తాం. ఎందుకంటే భక్తుల యొక్క సాంగత్యము, భక్తులు చేసేది మనం ఎప్పుడైతే మనకి గుర్తొస్తుందో ఆ కొన్ని ఆ సందర్భాల నుంచి మనం బయట పడగలుగుతాం. ఎందుకంటే మళ్ళీ ఆటోమేటిక్గా మనం కొంచెం కూల్ అవ్వగానే మనకే అనిపిస్తుంది, అరే ఇలా చేయడం మంచిదా కాదా అనేది. అది ఎప్పుడైతే వస్తుందో మనకు ఆ మర్యాద రక్షణ, మర్యాద పాలనలో ఉండే ఒక మహత్తరమైన గుణం ఏంటంటే మనం ఈజీగా క్షమాపణ చెప్పుకోగలుగుతాం. మిగతా మామూలుగా భౌతిక జీవితంలో చూసుకుంటే మెటీరియల్ లైఫ్లో ఈజీగా ఎవరు మిస్టేక్ని యాక్సెప్ట్ చేయరు సాధారణంగా. అది జస్టిఫై చేసుకోవాలని చేస్తారు. ఒక మిస్టేక్ యాక్సెప్ట్ చేస్తే కూడా అది పెద్ద గొడవ అయిపోతుంది. ఇప్పుడు కానీ పాలిటిక్స్లో కానీ బిజినెస్లో కానీ చూస్తే వాళ్ళు చేయలేరు, ఎందుకంటే చేస్తే ఇంకేం గొడవ అయిపోతుంది పెద్ద. కానీ భక్తులు మటుకు వెంటనే ఆ యొక్క క్షమాపణ చెప్పుకోగలుగుతారు. ఎవరైనా వాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పుకుని వాళ్ళని క్షమిస్తారు. అది మర్యాద రక్షణ, మర్యాద పాలనలో ఉండే వైష్ణవ సంస్కారం ఉండే అతి అద్భుతమైన విశేషం. ఎందుకంటే క్షమాపణ చెప్పుకోవడం అనేది. సో మీరు చెప్పింది చాలా కరెక్ట్. అది ఒక మంచి ఎగ్జాంపుల్ మన జీవితంలో నేను స్వయంగా చూసింది. మనం కూడా ఎప్పుడైనా తప్పైనప్పుడు ఆ మర్యాద రక్షణ, మర్యాద పాలన అనేది మనకు గుర్తున్నప్పుడు క్షమాపణ చెప్పుకోవడంలో తప్పులేదు ప్రభు. అండ్ దట్స్ వెరీ గుడ్. థ్యాంక్స్ మీరు చెప్పినందుకు. ఒక్క నిమిషం ప్రభు. ఇంకొకటి ఏంటంటే మర్యాద రక్షణ, మర్యాద పాలనలు ఏంటంటే అతను ఆర్గనైజర్కి వచ్చి క్షమాపణ చెప్పుకున్నాడు అనుకోండి, ఆర్గనైజర్ మర్యాద ఏంటంటే అందరికీ అతను చాటి చెప్పక్కర్లేదు. ఈ భక్తుడికి అప్పుడు కోపం వచ్చింది అలా అన్నాడు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పాలి, అయిపోయింది క్లోజ్ చేయడం, ముందర మూవ్ ఫార్వర్డ్ అంతే లైఫ్లో. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకెవరు ప్రశ్న ఏమన్నా ఎవరికైనా? హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఇప్పుడు అదే మీరు ఆవిడ చెప్తున్నారు కదండి మాతాజీ, ట్రైన్లోను అది స్నానాలు అవి కుదరవు, అదే పైన నీళ్లు చల్లుకుని చేసుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు నిద్ర మంచం మీద మేము దిగుతూనే హరే కృష్ణ అని దిగుతాము, మరి అలా అనుకోవచ్చండి? అనుకోవచ్చండి. నిరంతరం సతతం కీర్తనతో అది ఎప్పుడు స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య అన్న జాతి. వాటికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు. మీరు చాలా మంచి విషయం చెప్పారు. తప్పకుండా తలుచుకోవచ్చు. హరే కృష్ణ అనుకుంటాం, దేవుని హరే కృష్ణ హరే రామ అనుకుంటా దిగుతాము. అది అనుకోవచ్చు, అనుకోకూడదు? అనుకోవచ్చు మాతాజీ, తప్పకుండా అనుకోవచ్చు. వాటికి అదే కదా మన ఉండే మామూలుగా ఉండే నియమ నిబంధనలు, అవి మనల్ని కంట్రోల్ చేయకూడదు. మనం వాటిని కంట్రోల్ చేస్తూ భక్తిలో ముందరకు వెళ్ళాలి. చాలా చక్కగా చెప్పారు మీరు. ఓకే అండి ప్రభుజీ, థ్యాంక్స్ అండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, మీరు ఐడిసి కోర్స్ కి ఒకటి డాక్యుమెంట్ పంపిస్తే మేము అది తెలుగులో ఇంగ్లీష్ లో కావాల్సిన వాళ్ళని ప్రింట్అవుట్ తీసుకున్నాము. ఇది కూడా అలాగా పంపిస్తారా ప్రభుజీ? ఉంటుందా ఇది కూడా? అంటే దీంట్లో ఉండే ముఖ్యమైన విశేషాలు కదా మాతాజీ, అదేనా మీరు అంటున్నారు? అవును ప్రభుజీ. పంపిస్తాం మాతాజీ, తప్పకుండా పంపిస్తాం. ఓకే ప్రభుజీ. అది ఒకసారి మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ మేము ఒకసారి చదువుకుంటే బాగా గుర్తుంటుందని ప్రభుజీ అడిగాను. తప్పకుండా వస్తుంది. ఈ శ్లోకము మీరు కంఠస్థం చేయమన్నారు, లేకపోతే మీనింగ్ అయినా గుర్తుపెట్టుకోమన్నారు కదా. మనం కృష్ణని ఎప్పుడు మర్చిపోకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అని. అది కూడా పంపిస్తారా ప్రభుజీ? యా పంపిస్తాం. తెలుగులో రాసి ఇవాళ సాయంత్రం రేపు పొద్దున పంపిస్తాం. తెలుగు. ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే వీల్ స్టాప్ ది ప్రోగ్రామ్.